తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మవారే మా కోసం కంచి నుంచి వచ్చింది. అయ్యో అమ్మవారు పంపించింది. అమ్మవారు అసలు ఎలా ఉంటారు? కంచిలోనే అమ్మవారు ఎందుకు వెలిసారు? అమ్మవారిదండి శివుడు కళ్ళు మూసింది. కళ్ళు మూసుకోవడం అంటే ఏమైనా ఉందా? అంత ప్రళయం వచ్చింది. శైలి అమ్మవారు బంగారు వర్ణంగా ఉండేది. ఒక్కసారి అసలు అమ్మవారిని వర్ణిస్తారా? ఎలా ఉంటారు కామాక్షి అమ్మవారు? కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విదేశ్వరి రాజరాజేశ్వరి. మొట్టమొదటి అనుభవం చెప్తారా? అమ్మ అయిన తర్వాత ఆ రోజు మీరు ప్రతిరోజు సాధన చేస్తారా అమ్మ, లేకపోతే ఎలా ఉంటుంది మీ మీ ప్రక్రియ? బాలమురళీకృష్ణ గారి సంగీతం మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ బాధ్యత నిర్వర్తించడానికి? దేశ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన. పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే. అసలు ఎందుకు ఈ అలంకరణలు చేసుకోవాలి? నొసట్లో ఉండే తిలకం దగ్గర నుంచి కాలి మెట్టల వరకు. అమ్మవారు ఎంత అలంకరించుకొని చక్కగా అలా ఉంటుందో అమ్మవాళ్ళ నువ్వు అలంకరించుకొని మా ఇంట్లో ఉండు అని భర్త కోరుకున్నాడు. భార్య అది ఫాలో అవుతూ వస్తాయి. అందరికీ నమస్కారం అండి. నేను గీతాంజలి, సుమన్ టీవీకు స్వాగతం. ఇవాళ ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు మన కార్యక్రమంలో. ఒకసారి వారి గాత్రం వింటేనే ఇంకా అలా ముగ్ధులం అయిపోతాము. అది ప్రత్యేకించి కంచి కామాక్షి అమ్మవారి ముందు కూర్చుని చక్కగా ఆమె అలా ఆలపిస్తూ ఉంటే ఇక అమ్మే అలా ముగ్ధ మనోహరంగా అలా కూర్చుంటుపై చూస్తుంది అనే మాట అంటూ ఉంటారు. జగద్గురువులు కూడా ఎన్నోసార్లు ఈ మాట చెప్పారని కూడా విన్నాం మేము. అయితే ఇక పరిచయం చేసేస్తాను. అయ్యగారి శ్రీదేవి అమ్మగారండి. వారు కంచి పీఠం తరపు నుంచి ధర్మ ప్రచారకురాలిగా దేశ విదేశాలు వెళుతూ ప్రత్యేకంగా కథాగానం చేస్తూ పురాణాలు ఏ విధంగా ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏం నేర్చుకోవాలి వాటి నుంచి అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కథాగానం ద్వారా వివరిస్తూ ఉంటారు. ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. జగద్గురువులు ఏవైతే చెబుతారో వారి ఆదేశానుసారం వీరు చేయటం జరుగుతూ ఉంది. ఇక మున్ముందు తరాల వారికి కూడా మన పురాణాలు తెలియాలి, మన ఇతిహాసాల గురించి కావచ్చు, మన ధర్మం గురించి ప్రధానంగా వారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు హర్షణీయం. అయితే వారితో ఒకసారి సంప్రదించాము, మాట్లాడాము. అమ్మ ఇలా ఇంటర్వ్యూ అనగానే వెంటనే అంగీకరించారు. వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. శ్రీదేవి అమ్మగారితో మాట్లాడదాం. ఎన్నో విషయాలు కంచి అమ్మవారి గురించి అమ్మగారి మాటల ద్వారా వెళ్ళి తెలుసుకుందాం. జై శ్రీ కామాక్షి అమ్మ, నమస్కారం. జై శ్రీ కామాక్షి, నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మవారే మా కోసం కంచి నుంచి వచ్చింది. అయ్యో అమ్మవారు పంపించిందా? కానీ ప్రతి వాళ్ళలో అమ్మవారిని చూడాలి, అన్ని చోట్ల అమ్మే ఉంది అనేది ఖచ్చితంగా నమ్ముతాను నేను. ఎందుకో ఏమో ఆవిడలో ఇంకా అలా లీలమైపోవాలనిపిస్తుంది ఏమన్నా విన్నా. ముఖ్యంగా మీరు పాడే కీర్తనలు వింటూ ఉంటే అమ్మ రూపం అలా కనపడుతూ ఉంటుంది. ఆమె పాదాల దగ్గర నుంచి ఇక్కడ నుదుటి వరకు కూడా ఆమె పెట్టుకున్న కుంకుమ అక్కడి వరకు కూడా కనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా అది ఖచ్చితంగా అమ్మవారి కృపే మీ పైన. ఇంత చక్కటి గాత్రం. జయ జయ శ్రీ మహాత్రిపుర సుందరి బహుపరాక్. కాంచీపురం గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి, కానీ ఏ అమ్మ దగ్గరికి వెళితే ఏవి గుర్తురావు, ఏమి మాట్లాడము, ఏమి స్ఫురణలోకి కూడా రాదు. అలా ఆవిడ చూస్తూ ఉన్నాం, బయటకు వచ్చేస్తాం దర్శనం చేసుకుని. కానీ అసలు అక్కడ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. అమ్మవారు అసలు ఎలా ఉంటారు, కంచిలోనే అమ్మవారు ఎందుకు వెలిశారు, అసలు కాంచీపురం చరిత్ర ఏమిటి, వీటన్నిటి గురించి మీ మాటల్లో ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని తప్పకుండా అమ్మవారి శ్లోకం ఒక్కటి చెప్పుకొని మొదలు పెడదామా? అలాగే అమ్మ. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహే గురుమూర్తి త్వాం నమామి
కామాక్షి కాంచీ క్షేత్రం మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో నాభిస్థానంగా అందరికీ తెలుసు. అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు కామాక్షి అమ్మవారు మన కోసం వచ్చింది అంటే, ఒకసారి కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు కూర్చున్నారట. అమ్మవారు వెళ్ళి శివుడు కళ్ళు మూసింది. ఆయన కళ్ళు మూసుకోవడం అంటే ఏమైనా ఉందా, పెద్ద ప్రళయం వచ్చింది. ఆవిడ గౌరీ అమ్మవారు బంగారు వర్ణంలో ఉండేది, ఒక్కసారి నలుపు రంగులో అయిపోయింది మొత్తం. ఒక్కసారి ఆవిడ కంగారేసింది, వెళ్ళి పరమేశ్వరుని అడిగింది, స్వామి ఏంటిలా అయిపోయాను నేను అనేసి. వెంటనే ఆయన దీనికి పరిహారం ఏంటి అని అడిగేటప్పటికి ఆయన ఒక మాట చెప్పారు, నువ్వు పసిపాపలాగా బద్రికాశ్రమానికి వెళ్ళు. ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కాత్యాయని మహర్షుల వారు ఉంటారు, ఆయన దగ్గర పెరుగు. ఆ తర్వాత ఆయనకి మోక్షాన్ని ఇవ్వు. మోక్షాన్ని ఇచ్చిన తర్వాత వారణాసి క్షేత్రానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి తర్వాత నువ్వు తపస్సు చేసుకో, ఆ తర్వాత ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది అన్నారు. సరే, ఆవిడ బాధపడినా ఆయన కోసమే తపస్సు చేస్తుంది కనుక ఆవిడ బయలుదేరి పసిపాపలాగా వెళ్ళింది, బద్రికాశ్రమంలో ఉంది. కాత్యాయని మహర్షుల వారు చూసిన వెంటనే ఆయనకు తెలుస్తుందిగా పార్వతీదేవి అనేసి, ఆయన చూడడం జరిగింది, ఆయన దగ్గర పెరగడం జరిగింది. అందుకే ఆయన కూతుర్లా పెరిగింది గనక కాత్యాయని అని నామం వచ్చింది ఆవిడకి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నామం వెనకాల అమ్మవారికి ఒక కథ ఉంటుంది. సో కాత్యాయని మహర్షుల వారి కూతుర్లా పెరిగింది గనక కాత్యాయని అని. తర్వాత ఆయనకి మోక్షం ఇవ్వడం జరిగింది. మోక్షం ఇచ్చే ముందర ఆయన ఒక మాట చెప్పారమ్మా, నువ్వు ఇప్పుడు వారణాసి వెళ్ళు, అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అంటే దారిద్ర్యం అనుభవిస్తున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని దాని నుంచి తొలగించు తల్లి. ఇక్కడ ఆయనకి మోక్షం ఇచ్చింది అమ్మవారు. తీరా అక్కడికి వారణాసి క్షేత్రానికి వెళ్ళి మనందరి కోసం ఇప్పుడు కూడాను విశాలాక్షిగా విశాలమైన నేత్రాలతో అందరి పిల్లల్ని చల్లగా కాపాడుతూ అన్నపూర్ణయి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా, మీరు ఒక్కసారి మనం వెళ్ళామంటే వారణాసి క్షేత్రానికి గుర్తుంది, అసలు భోజనానికి ఏమన్నా కష్టం ఉంటుందా, ఎవరికీ ఉండదు. అంత చక్కగా అందరినీ కాపాడుతూ అందరి కడుపు నిండా అన్నం పెడతారు. ఆ తర్వాత ఆవిడకి అర్థమైంది ఏం చేయాలో అని. ఆవిడ అంటే మనకి దక్షిణ దిక్కు వైపు వెళ్ళమన్నారు. కాంచీ క్షేత్రానికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆవిడ ఒక మంత్రం జపిస్తూ సైకతలింగాన్ని చేసుకొని దానికి తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ కూర్చున్నారు. ఎంత జపం చేసిందంటే ఆ తల్లి, ఆ మన్మదాగ్ని ఏకంగా కైలాసానికి వెళ్ళిపోయి శివుడు కూడాను ఒక్కసారి ఉలిక్కిపడి ఏం జరుగుతుందా అని ఒకసారి చూసి, పార్వతి ఇంత తపస్సు చేస్తోందా అని చెప్పి ఒక్కసారి గంగలో మునిగి ఆయన గంగమ్మని వెళ్ళి ఒక్కసారి దాన్ని ఆపు, ఆ తపస్సుని ఆపు అనేటప్పటికి గంగమ్మ విపరీతమైన ప్రవాహంతో వచ్చేటప్పటికి ఈవిడ సైకతలింగాన్ని ఒక్కసారి ఇలా పట్టుకొని కంపా కంపా అని అరిచిందిట. మీరు అందుకే ఒకసారి మనం కాంచీ క్షేత్రానికి వెళ్తే అక్కడ ఒక నది ఉంది, దాని పేరు కంపా నది. ఇప్పుడు కూడా ఆ రోజు అమ్మవారు కంపా అనేసి అరుస్తే అది కంపా నది కింద వచ్చేసింది. ఆ ప్రవాహం వచ్చేటప్పటికి ఈవిడ భయపడిపోయి తన స్నేహితురాలైన దుర్గా అమ్మవారిని తలుచుకుంది. ప్రళయం సమయంలో వచ్చి కాపాడినందుకు ప్రళయబంధిని దుర్గగా ఆ దుర్గమ్మ వారు వచ్చి ఈవిడ్ని కాపాడారు. అంటే ఆ ప్రవాహాన్ని ఆపారు. అయిపోయిందా అంటే అది అవల. వెంటనే శివుడు ఏం చేశాడు, కోపంలో 5 పాయల్లో వెళ్ళమన్నాడు గంగమ్మని. ఆవిడ అంత ఫోర్స్గా వచ్చేటప్పటికి ఈవిడ వెళ్ళి ఆ సైకతలింగాన్ని ఒక్కసారి ఇలా హద్దుకుంది. అలాగా చేసేటప్పటికి అది ఇంకా మనకి ఆవిడ కుచములు దానికి తగిలేటప్పటికి ఆ అచ్చు ఇంకా ఉంది, ఆ సైకతలింగానికి ఇప్పటికి కూడా ఉంది. అలా పట్టుకునేటప్పటికి ఒక్కసారి తన అన్నగారిని తలుచుకుంది. అప్పుడు వరదరాజ పెరుమాల్, ఆ పెరుమాల్ వచ్చి ఈ వరదను ఆపి అడ్డంగా పడుకున్నట్ట. కంగారు పడకు, నిన్ను పరీక్షిస్తున్నాడు శివుడు, నువ్వేం కంగారు పడక తల్లి అని. అప్పుడు
చైత్ర మాసం పౌర్ణమి రోజు శివుడు వచ్చి అమ్మవారిని వచ్చి తన ఎడం పక్కన కూర్చోమని చెప్పి అమ్మవారు వచ్చి కూర్చున్న వెంటనే ఆవిడ వర్ణం ఆ రంగు ఆవిడకి వచ్చేసింది. ఆ తర్వాత అందరూ కోరుకున్నారట, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కళ్యాణం చూడాలని కోరికగా ఉంది స్వామి అని. అప్పుడు వరదరాజ పెరుమాళ్, మన విష్ణు కంచిలో ఉన్నారుగా వరదరాజ పెరుమాళ్ స్వామి వారు, వీళ్ళిద్దరికి కళ్యాణం చేస్తే ఇప్పుడు కూడాను ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, మన గుడి ఆలయం, మన కంచి మఠానికి కొంచెం ఆపోజిట్ లో ఉంటుంది. ఆలయంలో పార్వతి ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆవిడ మీకు మనం ఆ ఏకాంబరనాథర్ గుడికి వెళ్తే మనకి గుడి వెనకాల భాగంలో 3500 సంవత్సరాలు క్రితం ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది, చూసే ఉంటారు. ఆ చెట్టు సుగుణ కామాక్షి అని, అమ్మవారి నా హత్తుకున్న అమ్మవారు నిర్గుణ కామాక్షి అని, అంటే ఈవిడ ఎవరో కాదు శంభు రూప కామాక్షి అనుకొని ఈ అమ్మవారు ఆ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. కామాక్షి అమ్మవారు వచ్చి శంభురూప కామాక్షి అమ్మవారు వచ్చి అక్కడ వెలిసారు. ఇప్పటి వరకు మనము శంభురూప కామాక్షి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మామూలుగా మరి మన మూల కామాక్షి ఎవరు, ఎందుకు వచ్చింది అలాగా చూస్తే చింతామణి గృహంలో లలితాపరా భట్టారిక సదాశివుల మీద కూర్చొని ఉంటుంది, మీకు తెలిసిందే. అలాంటి ఆ తల్లి ఇక్కడ బంధకాసుడు అనే రాక్షసుడు కాంచీపురంలో అందరినీ వేధిస్తున్నాడు, ఈ ప్రపంచంలో అందరినీ వేధిస్తున్నాడు. అమ్మవారు అది గ్రహించి చూసి దేవతలందరినీ కాపాడడానికి ఆవిడేం చేసింది, అక్కడ మనకి మహాబిలం అని ఒకటి ఉంది కాంచీపురంలోని. మనం ఒక్కసారి వెనకాలకి వెళ్తే ఈ 18 శక్తి పీఠాలని చెప్పానుగా, నాభిస్థానం 3 శక్తి పీఠాలు ప్రధానమైనవి. ఓఢ్యాన పీఠం, జాలంధర పీఠం, కామరాజు పీఠం, అదే కామకోటి పీఠం. ఇందులో ఈ కామకోటి పీఠంలో మహాబిలం ఉంది. ఆ మహాబిలంలోంచి వచ్చింది బిలాకాస కామాక్షి. ఎందుకు వచ్చిందంటే ఈ బంధకాసుడిని వధించడానికి వచ్చింది. ఆవిడ ఎంత వయసు ఉంది ఆవిడకి, ఆవిడ 5 ఏళ్ల పాప, ఆవిడ బాల. కాంచి కామాక్షి గుడిలో మనం చూసే అమ్మవారు బాలా స్వరూపం, మనందరం దర్శించుకునే అమ్మవారు. మనం అప్పుడు చూసి అభిషేకానికి వెళ్ళాక ఆవిడ బాలా స్వరూపం. ఆవిడ వచ్చి బంధకాసుని వధించి బుజ్జి బుజ్జి కాడు చిన్న పిల్ల 5 సంవత్సరాలంటే బుజ్జిది. ఆవిడ ఒక పాదం అతని కంఠం మీద పెట్టి ఇంకొక పాదం తన గుండె మీద పెట్టి చంపేసి వాడి జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్తూ ఉంటే అక్కడ సంపంగి చెట్టు ఉండేది. అన్ని సంపంగి చెట్ల మీద చిలుక రూపంలో దేవతలందరూ ఉండేవారు. అంటే వీడి బాధ భరించలేక అలా కూర్చున్నారనమాట. ఇంత చిన్న పిల్ల ఇంత పెద్ద రాక్షసుని ఎలా చంపింది, ఇవి ఎవరు, ఇంత అందంగా ఉంది, అన్ని ఆభరణాలు వేసుకొని అమ్మవారుగా ఎంత అందంగా ఉంటుందో అని వాళ్ళు దే వర్ సో క్యూరియస్. అందరూ వచ్చారు. ఆవిడ బంధకాసుని మాత్రమే కాదు, ఆయన కొడుకుల్ని, సేనాధిపతిని, సైన్యంని అంతా, పరివారాన్ని అంతా వధించేసింది. అమ్మ నువ్వు ఎవరు తల్లి, అసలు ఇంత చిన్న పిల్లవి ఇంత పెద్ద రాక్షసుని ఎలా వధించావు, అసలు ఎవరు తల్లి ఒక్కసారి చెప్పవా అంటే ఆవిడ చాలా ప్రశాంతంగా, మీరు ఈ బంధకాసుడిని ఈయన పరివారాన్ని అంతా ఇక్కడ పాతి పెట్టేసి ఇక్కడ ధ్వజస్తంభం, దాని పేరు జయస్తంభాన్ని కట్టండి. దాని తర్వాత లోపలికి వెళ్ళి 24 స్తంభాలు పిల్లర్స్ తోటి ఒక గాయత్రి మండపాన్ని నిర్మించండి. గాయత్రి మండపంలో ఒక ఆసనం పెట్టండి, ప్రణవ పీఠం, ఓంకార పీఠాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి బిలాకాసంలో అక్కడ అమ్మవారిని నాలో ఆవాహన చేయండి. ఆ తర్వాత తలుపేసేయండి. దానికన్నా ముందర అభిషేకాలు కూడా చేయమంది, తాంబూలం పెట్టమంది. అమ్మవారి తాంబూలం అద్భుతం ఉంటుంది కదండి, అద్భుతంగా ఉంటుంది. ఆ జాజికాయ, జాపత్రి, లవంగాలు అన్నీ వేసి చేస్తారు. ఆ తాంబూలం నాకు పెట్టండి. ఆ తర్వాత తలుపు మూసి వెళ్ళి నా మంత్రాన్ని జపం చేయండి. జపించి ఆ మంత్రం మరుసటి రోజు పొద్దున నాకే తర్పణం వదిలేయండి అని చెప్తాను. జప సమర్పణ నాకు చేయండి. తలుపు తీసి చూడండి, మీ ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది అన్నారు అమ్మవారు.
సరే అందరూ ఆవిడ చెప్పినట్టే చేశారు, జపం చేశారు, అంతా వదిలేశారు. మరుసటి రోజు తలుపు తీసేటప్పటికి ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఎలా ఉన్నారో అలా కూర్చుంది. వెంటనే వీళ్ళందరికీ ఆశ్చర్యపోయారు. నిన్న రోజున చిన్న పాప కదా లోపలికి వెళ్ళి మాకు చెప్పింది, అమ్మ నువ్వెవరు తల్లి అనేసి. అప్పుడు అమ్మవారు, ఆ చిన్న పాప ఎవరో కాదు, అది నేనే వచ్చాను. మీ అందరూ బాధపడుతున్నారు కనుక ఇబ్బందులు చూసి తట్టుకోలేక నేనే వచ్చాను మీ అందరినీ కాపాడడానికి. ఆ బంధకాసుని పరివారాన్ని అంతా వధించేశాను. దాని తర్వాత ఇక్కడ నేను కూర్చున్నాను. ఇప్పుడు ప్రళయ సమయంలో మీ అందరి కోసం నేను వచ్చాను గనక ఇది ప్రళయజిత్ క్షేత్రం లాగా ఎప్పటికీ ఉండిపోతుంది. నేను కామాక్షిగా ఇక్కడ మీకోసం ఎప్పుడూ ఉండిపోతాను అని అమ్మవారు మన కోసం అక్కడ వచ్చి కూర్చుంది. అలా వరవిచ్చారు. అలా అమ్మవారు కామాక్షి వచ్చి మనని కాపాడుతుంది. అంటే కామాక్షి పరాభట్టారిక సాక్షాత్తు లలిత అమ్మవారే కామాక్షి అయి మన కోసం వచ్చింది. అలా కంచిలో అమ్మవారు అమ్మవారు వెలిసారు. ముందుగా శివయ్యతో ఆడిన ఆ చిన్న క్రీడ దాని నుంచి మొదలైందనమాట. కానీ ప్రతిదానికి ఏదో ఒక కారణం కూడా ఉంటుంది కదమ్మా. ప్రతి పరమేశ్వరులు చేసే ప్రతి లీలకి ఒక కారణం అయితే ఉంటుంది. ఏదన్నా లోక కళ్యాణం కోసమేగా అమ్మవారు వచ్చింది. అంటే ఇప్పుడు అసురులని వధించాలంటే అమ్మవారు ఏదో రూపంలో మన కోసం రావాలి గనక మరి ఏదో ఒక లీల చెయ్యాలి గనక అలా వచ్చి మన కోసం ఇక్కడ ఆ మహాబిలంలోంచి వచ్చింది తల్లి. సో మనకు ఆ మహాబిలం అమ్మవారి గుడి లోపల ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఎవరు అది దర్శించలేరు కదా. అంటే అర్చకులు మాత్రమే వెళ్ళగలుగుతారు. అమ్మవారి లోపల కూర్చున్న విగ్రహం మూల విరాట్ పక్కనే ఉంటుంది. సో మనకి అమ్మవారు లోపల ఎలా ఉంది అని తెలుసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుతాయి. ఇక నా తర్వాత ప్రశ్న ఖచ్చితంగా అమ్మవారి గురించే ఉంటుంది కదా. అమ్మ రూపం ఎలా ఉంటుందమ్మా? ఎన్నోసార్లు మీరు దగ్గరుండి చూసారు అమ్మవారిని. మేమంటే ఎప్పటికోగానే అవకాశం దక్కదు, ఒక్కసారి వెళ్ళాను, అప్పుడే మీ దర్శనం కూడా కలిగింది నాకు. అయితే అసలు అమ్మవారిని వర్ణిస్తారా? ఎలా ఉంటారు కామాక్షి అమ్మవారు? మనం ఒక్కసారి కాంచీ క్షేత్రానికి వెళ్ళొచ్చేద్దాం. అంతకన్నా చక్కగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సాధారణంగా మనకి అరక్కోణం ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి పుదుచేరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇదివరకు చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అని ఉండేది. అది ఎక్కి మనం అరక్కోణం దిగి నుంచి అక్కడి నుంచి ఒక 45 నిమిషాలు ఆటో ఎక్కి వెళ్ళిపోతే కాంచీపురం వచ్చేస్తుంది. లేదా మనం చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి 1.5 hours లో కంచి క్షేత్రానికి వెళ్ళిపోతాం. మన కంచి కామకోటి పీఠం వాళ్ళు ఏర్పాటు చేసిన వసతి గృహం ఉంది, యాత్రి నివాస్ అంటారు. మనం అక్కడే ఉన్నాము అనుకుందాం. యాత్రి నివాస్ బయటకు వచ్చి ఎడం పక్కన చూస్తే ఈస్ట్ గోపురం లోపలికి వెళ్తే ఈస్ట్ మాడ వీధి అని ఉంటుంది. ఈస్ట్ గోపురం అని ఉంటుంది. నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి. కానీ మనకి ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఒకటి, నార్త్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ ఒకటి ఎంట్రన్స్ లేదు. ఈస్ట్ సైడ్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ అన్నమాట. లోపలికి వెళ్ళి ఎదురుకుండా ఒక్కసారి అమ్మవారికి నమస్కరించుకొని, గోపురానికి నమస్కరించుకొని, బయట మనకు ఒక ధ్వజస్తంభం ఉంది. ఎంటర్ అయిన వెంటనే ఎడం పక్కన తిరిగితే మడపల్లి అని ఉంటుంది. మడపల్లిలో అమ్మవారి నైవేద్యాలన్నీ చేస్తారు. అమ్మవారికి త్రికాల అభిషేకాలు జరుగుతాయి కనుక అక్కడి నుంచే వస్తుంది ప్రసాదాలు. మొత్తం ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళామంటే అమ్మవారి గుడి వెనకాల పుష్కరిణి ఉంటుంది. అలా తిరిగి వచ్చేటప్పుడు ప్రళయబంధుని దుర్గా అమ్మవారి గుడి ఉంది. ఇందాక ఆవిడ కాపాడిందిగా వచ్చి ఆ అష్టభుజాలతోటి అమ్మవారి గుడి ఉంది. దాని తర్వాత మనం ప్రదక్షిణ చేసుకొని వచ్చాం అనుకుందాం. ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. సాధారణంగా మామూలుగా దర్శనానికి వెళ్ళాలంటే మెయిన్ లైన్లో వెళ్ళాలి. అభిషేకం బుక్ చేసుకున్నాం అనుకుందాం, చందన అలంకారమే చేసుకుంటున్నాం అనుకుందాం చక్కగాను. సో మనకి ఫస్ట్ వచ్చేది శుక్రవార మండపం. శుక్రవార మండపం లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారికి ఉత్సవ కామాక్షికి జరగవలసిన ఉత్సవాలన్నీ అక్కడ జరుగుతాయి. ఇప్పుడు శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ అలా పూజలు జరుగుతాయి. అది చూసుకొని కొంచెం ముందరికి వెళ్ళి దాని తర్వాత మన కుడి పక్కన ఆఫీస్ ఉంటుంది. కాంచీపురం అమ్మవారి గుడిది ఆఫీస్. ఎడం పక్కన మనకి వరసిద్ధి వినాయకుడు ఉంటాడు. ఆయనకి లెఫ్ట్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు.
శృంగార వేలర్ అని ఉంటుంది, ఆయనకో నమస్కారం. వినాయకుడికి 3 గుంజలు తీసేసి ఓ నమస్కరించుకొని మనం లోపలికి వెళ్తే ఇంకా మళ్ళీ లోపల ప్రదక్షిణ చేయాలిగా. మనం లోపలికి వెళ్ళిన తెలిసిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా రైట్లో చూస్తాం. అక్కడ మన ఆది శంకరాచార్య వారి సిద్ధి స్థలం ఉంటుంది. వారిని ఒక నమస్కారం చేసుకొని మన ఎడం పక్కన మరి ఇలా వెళ్ళకూడదుగా, అప్రదక్షిణగా వెళ్ళకూడదు కనుక ప్రదక్షిణ పూర్వకంగా వెళ్దామని వెళ్తూ ఉంటే మనకి ఎదురుకుండానే గాయత్రి మండపం కనిపిస్తుంది. అక్కడ ఒక బుజ్జి వినాయకుడు ఉంటాడు ఆ మండపానికి, ఆ గోడకి. ఆయన పేరు ప్రసన్న గణపతి. ఆయనకు నమస్కారం చేసుకొని ఎడం పక్కన తిరిగి దుర్వాస మహాముని ఉంటారు. కొంచెం మెట్లెక్కాలి. దుర్వాస మహాముని వారు అంటే పరమేశ్వరుడే దుర్వాస మహామునిగా వచ్చి ఈ అమ్మవారికి ఎలా అభిషేకాలు చేయాలి అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఇలాంటివి ఉంటాయి. కానీ అమ్మవారి దగ్గర ఫస్ట్ మనకు అభిషేకం చేసేటప్పుడు తేనెతో అభిషేకం చేస్తారు. ముందు పాలు, పెరుగు, అలా తర్వాత పళ్ళతోటి అభిషేకం చేస్తారు. తర్వాత వచ్చి పసుపు నీళ్లు ఇంకా కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి ఆఖరణ కలశ నీళ్ళతో అభిషేకం చేసి అలంకారం చేస్తారు. సో మన దుర్వాస మహాముని దర్శనం చేసుకొని మళ్ళీ ఒక్కసారి సందు ఉంటుంది పక్కన, వెళ్తూ ఉంటే అక్కడ ఒక వినాయకుడు ఉంటాడు, ఇష్ట గణపతి. ఆయనకో నమస్కారం చేసుకొని అలా ముందరికెళ్తే పల్లవరాజ మండపం ఉంటుంది. పల్లవరాజ మండపంలోకి వస్తే అక్కడ ఉత్సవ కామాక్షి అమ్మవారు ఉంటారు. మనం ఉత్సవ కామాక్షి అమ్మవారు ఇక్కడ ఉంటే నమస్కారం చేసుకుని ఒక్కసారి అలా చూస్తే మనకి మూల కామాక్షి కనిపిస్తారు. అక్కడ ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. మన కామాక్షి అమ్మవారి గుడిలో 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. బయట ఒకటి, లోపలికి వెళ్తూ ఆఫీస్ పక్కన జయస్తంభం, వినాయకుడు వరసిద్ధి వినాయకుడు దగ్గర జయస్తంభం, మళ్ళీ పల్లవరాజ మండపంలోకి వెళ్తే ఇంకొక స్తంభం. అది ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకొని ఉత్సవ కామాక్షి నమస్కరించుకొని మనకు అదృష్టం ఉండి వాళ్ళు కట్టను ఓపెన్ ఉంటే మనకు మూల కామాక్షి కనిపిస్తే ఒక నమస్కారం చేసుకొని అలా ముందరికి వెళ్తే బంగారు కామాక్షి అమ్మవారి పాదాలు ఉంటాయి. బంగారు కామాక్షి అమ్మవారిని మనకు తంజావూరులో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది కొన్ని ఇబ్బందుల వల్ల అప్పుడు. సో ఆవిడ పాదాలు నమస్కారం చేసుకొని ముందరికి వస్తే రాజశ్యామల అమ్మవారు ఉంటారు. వారాహి రాజశ్యామల లలిత అమ్మవారికి మంత్రిని దండనాయిక. సో ఇక్కడ రాజశ్యామల అమ్మవారు ఆవిడకు నమస్కారం చేసుకొని కొంచెం ముందరికి వచ్చి దిగి వెళ్తూ ఉంటే పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి ఉంటారు. ఆయన ధర్మశాస్త్ర క్షేత్రపాలకుడు కంచి క్షేత్రానికి. ఆయన నమస్కరించుకొని మల్చడికి మనకి ఆది శంకరాచార్య వారు. అంటే మనం లోపల ఒక ప్రదక్షిణ చేసాం. ఇప్పుడు మనకి అభిషేక మండపంలో వెళ్ళి కూర్చోవాలి. శుక్రవార మండపం, పల్లవరాజ మండపం, అభిషేక మండపం. ఫైనలీ అమ్మవారు గాయత్రి మండపంలో ఉంది. గాయత్రి మండపం లోపలికి వెళ్ళి కూర్చోవాలి. మన లోపలికే వెళ్ళి కూర్చున్నాం అనుకుందాం. మన లోపలికి వెళ్ళేటప్పుడు అభిషేక మండపంలోంచి అంటే వెనకాల నుంచి మనకి లోపలికి పంపిస్తారు, ముందు నుంచి కాదు, ఇది వరకు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే ఎడం పక్కన కల్వర్ విష్ణు అంటే చోర విష్ణు అని అర్థం. అమ్మవారిని స్వరూప లక్ష్మిని అద్దం ఒకటి పెట్టుంటారు మన లోపలికి వెళ్ళేటప్పుడు. ఆయన అలా తొంగి చూస్తూ ఉంటారు అమ్మవారి తీసి. అది చూసుకుంటే అక్కడ ఒక చక్కగా ఒక బీరువా ఉంటుంది, అక్కడ ఒక వెండి వీణ కూడా ఉంటుంది అమ్మవారి కోసం అని బయటే పెడతారు. అలా వెళ్ళి మనం సింహం ఉందా, అమ్మవారు సింహవాహినిగా అమ్మవారి ముందర ఆ సింహం ముందర కూర్చున్నాం అనుకుందాం. చక్కగా కూర్చున్నాం, కట్టెను వేసేసారు. ఇప్పుడు కట్టెను ఎప్పుడు తెరుస్తారా అని మనం ఎదురు చూసుకుంటూ బతిమాలుకుంటూ ఉన్నాం అనుకో. కదా మోర వినదా పారాకేలనమ్మ వీణమ్మగా ఆక్షే అంప. కట్టెను తెచ్చారే అనుకుందాం. చక్కగా అమ్మవారు ఎదుర్కొండా ఉన్నారు. ఆవిడ మూల కామాక్షి. ఆ అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారు ఎలా ఉంది, అందుకని ముందర ఆవిడ పక్కన తపస్సు కామాక్షి, ఆవిడ ఎదురుకుండా బిలాకాశం, ఆ బిలాకాశ కామాక్షి. అమ్మవారి ఎదురుకుండా శ్రీచక్రం. ఆది శంకరాచార్య వారు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అక్కడ.
శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలితాంబికే భువనేశ్వరీ ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ. ఆవిడ సింహాసనేశ్వరి. అమ్మవారు అలా కూర్చుంటే ఆవిడ పాశం అంకుశంతో ఉండి తర్వాత ఒక పుష్ప బాణాలు పట్టుకొని ఇక్కడ చెరుకు వీళ్ళు పట్టుకొని కిరీటం పెట్టుకొని ఇంత పెద్ద కిరీటం, తర్వాత అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఇక్కడ ఇలా పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ గంధం పెడతారు. అదే అభిషేకం అయిపోయింది, మనం వెళ్ళి కూర్చున్నాం చక్కగా. చందన అలంకారం చేసుకుంటున్నాం కదా, మొత్తం అమ్మవారికి అంతా ఫేస్ అంతా చందనం పెడతారు, చేతులు కిరీటం మొత్తం చందనం పెట్టేస్తారు. చక్కగా కళ్ళు కనిపించేటట్టు. మామూలుగా అయితే నలుపు రంగులో ఉంటుంది మన అమ్మవారి మూల విరాట్. చందనం తోటి మొత్తం పసుపు రంగులో ఉంటుంది అమ్మవారు. చక్కగా ఇలా అమ్మవారికి చీరలు కడతారు. సన్నటి నడుము, కటి ఆసనంలో ఉంటుంది. కటి ఆసనం అంటే ఆవిడ ఇలా కూర్చొని 2 పాదాలు పైకి ఉంటాయి. మనం మామూలుగా పద్మాసనం వేసుకుంటే ఇలా కూర్చుంటాం, అమ్మవారి పాదాలు ఇలా ఉండడం వల్ల ఈ 7 చక్రాలు అలైన్ అయి ఉంటుంది. ఆ ఆసనం కటి ఆసనం అంటారు. అమ్మవారు ఇలా కూర్చొని ఓంకార పీఠం పైన కూర్చుంది అమ్మవారు. తర్వాత అమ్మవారు మనని చందన అలంకారం అంతా అయిన తర్వాత హారతిస్తారు. హారతి ఇచ్చినప్పుడు చూడాలి, కళ్ళు చూడమని స్పెసిఫిక్ గా చెప్తారు. అప్పుడు అమ్మవారి కళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇలా హారతిస్తూ ఉంటారు కదా, ఇలా చూపించినప్పుడు ఇలా కళ్ళు తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. అమ్మవారి కళ్ళు కనిపిస్తాయి. కామాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారు అంటే ఆవిడ మన కోసం బిలాకాశం నుంచి వచ్చింది. ఆవిడ అక్కడ కూర్చుని ఉంది. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఆవిడ దర్శనం చేసుకొని మనకు కుంకుమ ఇచ్చిన వెంటనే కుంకుమ పెట్టుకోం. ఏం చేస్తామంటే అక్కడ అంజన కామాక్షి ఉంటుంది, అటు వెళ్ళి, అంటే అరూప లక్ష్మి ఉంది, అంజన కామాక్షి వైపు వెళ్ళి అంజన కామాక్షికి వేసి అప్పుడు కుంకుమ పెట్టుకొని, దాని తర్వాత అంజన కామాక్షి ఎదురుకుండా మీరు గమనిస్తే అక్కడ ఒక సౌభాగ్య గణపతి ఉంటాడు. ఎంతమంది వినాయకుల్లో లోపల చూసారా? సౌభాగ్య గణపతికి అందరూ ఆడవాళ్ళు సువాసినిగా ఉండాలని నమస్కరించుకొని, తర్వాత ఆయన పక్కన వారాహి అమ్మవారు ఉంటారు, దండనాయిక, ఆవిడకు నమస్కారం చేసుకొని వచ్చేటప్పుడు సంతాన స్తంభం ఉంది. అమ్మవారు కాంచీ క్షేత్రం నాభిస్థానం, అదే మూలం. ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళు అక్కడ చక్కగా సంతాన స్తంభాన్ని నమస్కరించుకొని, ఎదుర్కొండా బుజ్జి వినాయకుడు సంతాన గణపతి ఉంటాడు, ఆయన కూడా నమస్కారం చేసుకొని చక్కగా మనం బయటకు వచ్చి వాళ్ళిచ్చే ప్రసాదం స్వీకరించి వచ్చి అమ్మవారిని ఇంకొకసారి తలుచుకుంటే మాయగా. మీరు ఒక్కసారి గమనించండి, వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం అయిన తర్వాత మనం బయటికి వచ్చిన వెంటనే ఎలాగ ఒక్కసారి మాయలాగా ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఎలా కనిపించాడు, కామాక్షి అమ్మవారు ఆవిడ ముందు ఉన్నంతసేపు ఆ స్వరూపం అలా కనిపిస్తుందా. ఒక్కసారి బయటకు వచ్చి మళ్ళీ తలుచుకున్నా మళ్ళీ మనం ఏ ఫోటోనో చూసుకోవాలి కానీ అంత అద్భుతంగా అంత అందంగా ఉంటుంది అమ్మవారు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటారమ్మ నిజంగా. అంటే మనం వర్ణించలేం కూడా కొన్ని, కానీ ఒక్కసారి మాకు అమ్మని చూపించేశారు మీరు మీ మాటలతో. నేను కూడా అలా వెళ్ళొచ్చేసాను కాంచీ క్షేత్రానికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్దామా అనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళిపోదానండి, నేను అలాగే వెళ్తున్నాను, మీరు నాతో వచ్చేయండి. తప్పకుండా అమ్మ, అదృష్టం అనేది మీతో రావటం అనేది. మీరు దాదాపుగా ఎన్నిసార్లు దర్శించుకుంటారమ్మా? నేను సంవత్సరానికి ఇప్పుడు చాతుర్మాస కచేరీకి వెళ్తాంగా, అప్పుడు జయంతోత్సవాలు జరుగుతాయి, అక్కడ 7 రోజులు అక్కడే ఉండిపోతాను. పొద్దున రెడీ అయిపోయిందా ఫస్ట్ అమ్మవారి దర్శనం, తర్వాత మఠంకి వెళ్తాను. మఠంలో స్వామివారి ముందు అక్కడ పాడతాం. అక్కడ అంటే ఆడవాళ్ళందరూ అక్కడే ప్రోగ్రాం ఇవ్వాలి, మగవాళ్ళది సాయంత్రం అమ్మవారి గుళ్ళో ఉంటుంది, పక్కన నవరాత్రి మండపంలో ఉంటుంది. సో మనం మాక్సిమం అక్కడే ఉంటాం అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గరే చక్కగా తలుచుకుంటూ కీర్తన చేసుకుంటూ. మీ మొట్టమొదటి అనుభవం చెప్తారా, అమ్మని చూడగానే అనిపించినటువంటి భావన? ఫస్ట్ టైం ఇదే చందన అలంకారానికి వెళ్ళినప్పుడు, అంటే అది ముందర వెళ్ళాను కానీ ఒక్కసారి చందన అలంకారంలో కూర్చున్నప్పుడు
అమ్మవారు బాలా స్వరూపంలో కనిపించారు ఆ, ఆ చందన అలంకారంలోనే. ఉమ్, ఎవరిలా కనిపించారో కరెక్ట్గా నేను చెప్పలేను. ఉమ్, ఆ, అంటే ఇంకా నాకు అప్పుడు ఇంకా నా చిన్న కూతురు, ఇంకా చిన్న పాప. ఆ, సో నా చిన్న కూతురే కనిపించి నవ్వుతున్నట్టు అనిపించింది. అంతే మనకు అంటే ఎలా ఉంటుందంటే అమ్మ అయిన తర్వాత అమ్మతనం విపరీతంగా ఉంటుంది ఆడదానికి, అవును. ఒక స్త్రీకి ఉంటుంది. ఉమ్, కానీ ఆ రోజు సాక్షాత్తు కామాక్షి అమ్మవారిలో నా కూతుర్ని చూసుకునేటప్పటికీ ఉమ్, నాకు నాలో అమ్మతనం ఇంకా విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మ భావంలోనే చూస్తున్నాను. ఉమ్, పెద్ద చిన్న భేదభావం లేకుండా ఉమ్, అందరూ పిల్లల్లాగే అనిపిస్తారు, ఉమ్, సంతోషంగా అలా ఉంటున్నారు. అమ్మ అవి కూడా అమ్మ లీలలే, ఎలా ఉమ్. చేయాలనేది ఆవిడే చూస్తుంది. అలాగే అమ్మ ముందు మొట్టమొదటిసారి కీర్తన ఆలపించింది ఎప్పుడు, ఆ అనుభవం? ఫస్ట్ వెళ్ళినప్పుడు కాంచీక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆలపించింది ఆ కీర్తనలు. కానీ శ్యామశాస్త్రి గారు రాసిన కీర్తనలు అద్భుతంగా ఉంటాయి. అన్ని బంగారు కామాక్షి అనేసి రాస్తారు. అండ్ తను ఏంటంటే శ్యామశాస్త్రి వారికి తన చెల్లెలే అనుకున్నారు. ఒకసారి ఏమైందంటే, ఉదాహరణ అంటే వారికి జరిగిన సంఘటన చెప్తాను. ఆ శ్యామశాస్త్రి వారు ఒకసారి బయలుదేరుతుంటే తన చెల్లెలు వచ్చేసి, అన్నా కొంచెం పాయసం తాగి వెళ్ళు అని ఎందుట. లేదు నేను అమ్మ దర్శనం చేసుకొని వస్తాను అని. అమ్మవారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళ చెల్లెల రూపంలోనే అమ్మవారే వచ్చి పాయస పాత్ర ఇచ్చింది. ఈయన తాగారు. ఇంటికి వచ్చిన తర్వాత పాయసం ఇస్తుంటే, అదేంటి గుళ్ళో ఇచ్చావు కదా, నువ్వు వచ్చి ఇచ్చావు కదా, నేను ఎక్కడ వచ్చానన్నయ్య అని. అప్పటి వరకు శ్యామకృష్ణ అని ముద్రాచరణలో రాసుకునేవారు. తర్వాత శ్యామకృష్ణ సోదరి అనే రాయడం మొదలుపెట్టారు. అందుకే మనకి ముందర రాసిన కీర్తనల్లో శ్యామకృష్ణ అనే ఉంటుంది. తర్వాత శ్యామకృష్ణ సహోదరే శివ శంకరీ పరమేశ్వరి హరిహరాదులకు నీ మహిమలు. నాకు ఎమోషనల్ అయిపోతున్నా. అలా శ్యామకృష్ణ సోదరి అనే రాసుకున్నారు ఆయన. అంత గొప్ప వారికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. భావనతోటైనవి చాలా ఉన్నాయమ్మ. సాక్షాత్తు కామాక్షి అమ్మవారే వచ్చి కూర్చొని నేను పాడుతుంటే వింటుందన్న భావన చాలా సార్లు అనిపించింది. 1-2 సార్లు కాదు. ఎస్పెషల్లీ ఈ భైరవి స్వరజత అలా ఉంటుంది. అన్ని బతిమాలుతున్నట్టే రాస్తాడు ఆయన. సో చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన కీర్తన ఇది? ఇదే భైరవి. భైరవి చాలా మందికి ఆయన రాసిన స్వరజతుల్లో భైరవి స్వరజతి చాలా ఫేమస్. అండ్ అదే అందులో కూడా చాలా ఆర్ద్రతతో రాస్తారు. సో చాలా బాగుంటుంది. ఇంకా దేవి బ్రోవై సమయం ఇదే. దేవి బ్రోవ సమయమిది అతి వేగమే వచ్చిన వ్యతలు తీర్చి కరుణించ వే శంకరీ కామాక్షి. అంటే ఆయన రాసిన కీర్తనల్లో కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. తంజావూరు మహారాజు ఆయన తిరువయ్యారులోనే పుట్టారు వాళ్ళందరూ. తంజావూరులో బంగారు కామాక్షి ప్రతిష్ఠ చేశారు కదా, అప్పుడు శ్యామశాస్త్రి వారు అక్కడ ఉండేవారు. తంజావూరులో ఉన్నప్పుడు తంజావూరు మహారాజు దగ్గర ఒక పెద్ద గొప్ప పండితుడు వచ్చారు సంగీతం. సో వచ్చినప్పుడు అతన్ని ఎవరు ఓడించలేరనేసి చాలా అహంకరించి కూర్చున్నారు. బొబ్బిలి కేశవయ్య గారు అనేసి వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు వెళ్ళి తంజావూరు క్షేత్రంలో రాజుల వారి నుంచి ఒకళ్ళు వెళ్ళి ఇలా శ్యామశాస్త్రి ఉందని అడిగారంట. ఇలా వచ్చారు, మరి అందరూ ఓడిపోతున్నారు మన దాంట్లో అంటే, మరి అప్పుడు రాజుకి ఆ గౌరవం ఇచ్చి మన తంజావూరు అంటే ఎక్కడ ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి దాసం అయిపోయినట్టే కదా. సో అలా ఉండకూడదు అనేసి వెంటనే దేవి బ్రోవై సమయం ఇదే అతి వేగమే వచ్చి నా వ్యథలు తీర్చి కరుణించవే శంకరీ కామాక్షి అనేసి పాడుకొని వెళ్ళి శరభనందిని తాళంలో పాడేసి అతను ఓడించేశారు అని శ్యామశాస్త్రి వారు. శ్యామశాస్త్రి వారు ఇప్పుడు మనకి ట్రినిటీ ముగ్గురు త్రిమూర్తులను చూస్తే మనకి త్యాగరాయ స్వామి వారు రాముల వారి మీద ఎక్కువ కీర్తన చేశారు. ముత్తుస్వామి దీక్షితుల వారు అందరి మీద చేశారు, అన్ని దేవతామూర్తుల మీద. శ్యామశాస్త్రి వారు మాక్సిమం కామాక్షి మీద చేశారు.
ఆ అమ్మవారిని అలా తలుచుకుంటే కీర్తన చేస్తే లిటరల్ ఒక్కొక్కసారి వచ్చి కూర్చుంటుంది. ఆ భావన చాలు ఈ జన్మకి. నిజంగా అలా ఎంత చాలా అదృష్టవంతులు. బాగుంటుంది. అవి కొన్ని వర్ణించలేం కదమ్మా, చెప్పటానికి కూడా మాటలు రావు. అదే అంటే చెప్తుంటే ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాంగా, పాడడం కూడా ఒక్కొక్కసారి రాదు. అంటే ఒక్కసారి అలా జరిగింది. కీర్తన పాడుతుంటే ఒక్కసారి అలా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటుంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతాం. మళ్ళా ఆవిడ పెట్టిన భిక్ష, నాదంటూ ఏం లేదు, ఆవిడ పెట్టిన భిక్ష సంగీతం. ఆ సంగీతం తోటి సంతోషంగా అమ్మవారి సేవ చేసుకుంటూ ఇలాగే అయిపోవాలి అంతే. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకమ్మా, అంటే సంగీతం ఎప్పటి నుంచి మీరు సంగీత ప్రావీణ్యం తెలియచేయండి. చిన్నప్పటి నుంచి ఉంది. అంటే మా ఇంట్లో అందరూ పాడతారు. మా అమ్మ నాన్న ఇద్దరు మీరు పాడతారు. పుట్టి పెరిగిందంతా ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్. అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. మా అమ్మ మళ్ళీ కర్ణాటక మ్యూజిక్. సో నా మొదటి గురువు మా అమ్మ, నేను మా అక్క ఇద్దరే నేర్చుకున్నాము. తర్వాత మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు కూడాను సంగీతం నేర్చుకున్నారట. నేను వచ్చిన తర్వాత పాడుతుంటే మా మామగారు చెప్పారు అలాగా. తర్వాత అమ్మ దగ్గర నేర్చుకొని ఒక సంవత్సరం పాటు మనకు సంగీతంలో ఉంటుందిగా, ఒక స్టేజ్ వరకే వచ్చాం. ఇంకా బేసిక్స్ నేర్చుకుంటున్నాను. ఇంకా మళ్ళీ పరీక్షలు, స్కూళ్ళు, పెద్ద బ్రేక్ వచ్చేసింది. మళ్ళా పెళ్ళైన తర్వాత నా ఇద్దరు కూతుర్లు పుట్టిన తర్వాత మళ్ళా రీస్టార్ట్ చేశాను. అంటే మధ్యలో పాడుతున్నాను, అమ్మ నేర్పించేది, నేను కూడా వినడము పాడడము. నా చిన్న కూతురు పుట్టిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళా సంగీతం నేర్చుకోవాలనిపించడం. ఇంకా ఇప్పటి వరకు 17 సంవత్సరాల నుంచి బ్రేక్ లేకుండా. చిన్నప్పటి నుంచి అసలు బ్రేక్ అంటూ రాలేదు. అంటే వచ్చిందిగా, పరీక్షల వల్లే వచ్చింది అంతే. తర్వాత సాధన చేసుకుంటూ అలా అమ్మవారి సేవలో. మీరు ప్రతిరోజు సాధన చేస్తారా అమ్మ, లేకపోతే ఎలా ఉంటుంది మీ ప్రక్రియ? అంటే కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం. ఐమ్ స్టిల్ స్టూడెంట్. మనకి సంగీతంలో మహాసముద్రం అది. స్టార్టింగ్ అంటూ ఉంటుంది, ఎండింగ్ అంటూ ఉండదుగా. కరెక్ట్. బాలమురళీకృష్ణ గారే సంగీతంలో నీటి బుట్టంత వచ్చింది అన్నారు. మాకు అసలు సంగీతం అంటూ ఒక జన్మకంటూ సంగీతం కంప్లీట్ చేయలేమమ్మా. అన్ని కృతులు మనకి వాగ్గేయకారులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ట్రినిటీ ముగ్గురిది, త్రిమూర్తులు ఒక్కటి నేర్చుకోవాలంటేనే జన్మ సరిపోదు. ఇంకా వేరే వాగ్గేయకారులు కూడా నేర్చుకోవాలిగా. సో ఈ జన్మంటూ ఉండదు. సో ఇంకొక జన్మంటూ ఉండకుండా అమ్మవారి పాదాల దగ్గర ఉండిపోయి ఆవిడ దగ్గర అలా కీర్తనలు పాడుతూ ఉండాలి అంతే. ఇంకా అదే కావాలని కోరుకుంటా. మీకు వీరు నాకు ఇన్స్పిరేషన్, వీరిలా నేను అవ్వాలనుకున్నానండి. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉంటాయి, అలా ఏదైనా? ఎంఎస్ అమ్మ గారు, పట్టమాల్ గారు, వసంత కుమారి గారు, వేదవల్లి గారు, అద్భుతమైన, అసలు ఇంకా వారికి సాటి ఎవరు లేరు. అసలు ఒక్కొక్కసారి వాళ్ళ కీర్తనలు వింటూ ఉంటే అద్భుతం. వి కాంట్ ఇమిటేట్ దెమ్, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవాలి. సో ఇంకా ప్రయత్నంలో ఉన్నాం, చేస్తాం, మెల్లగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారమ్మా? అంత కౌంట్ చేయలేదు, బాగానే చాలా నేర్చాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఇచ్చుంటారు? మన దగ్గర కాకుండా యుఎస్ లో వెళ్ళి చేసాం. అంటే ఇది మళ్ళీ జగద్గురువుల వారి, అంటే నేను ఆపర్చునిటీ వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కంచి మఠంలో సంబంధించి ఏమి అంటే, ఎలాగో వెళ్తున్నాను గనక స్వామివారు కొన్ని విషయాలు చేయమన్నారు. నేను కథాగానం చేస్తాను. కథ చెప్తూ గానం చేయడం అన్నమాట. మన కథా కాలక్షేపం అని ఒకటి ఉంటుంది సంగీతంలో, దాన్ని తీసుకుంటూ కథాగానం చేయడం జరుగుతోంది. మనం పురాణాలు తీసుకుంటాం కనుక ప్రత్యేకంగా స్పెషల్గా నేను ధర్మం గురించి చెప్పని అవసరం లేదు. పురాణాల్లో ఇప్పుడు రాముడి గురించి చెప్తే ధర్మ మార్గంలో అలా నడిచి చూపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అలాగే కృష్ణుడి గురించి చెప్పిన ఆది శంకరాచార్య వారి గురించి, ఆయన ధర్మ మార్గం చూపించడానికే వచ్చారు కూడా. సో వారి చరిత్రల గురించి చెప్తూ కథాగానం చేసుకుంటున్నాను. అలా చాలా ప్రదర్శన ఇచ్చాను అమెరికాలో, మన ఇండియాలో కూడాను. అలాగే మన జగద్గురువులు చెప్తున్నారు, వారు చెప్తున్నదే నేను ఫాలో అవుతున్నాను. సో ఆది శంకరాచార్య గురించి ప్రాపగేట్ చేయమని చెప్పారు, ప్రచారం చేయమన్నారు. అసలు మీరు కంచికి వెళ్ళడం ఎలా అమ్మా? మొట్టమొదటిసారి ఎలా వెళ్ళారు? 2007లో వెళ్ళానమ్మా ఒకసారి, ఫస్ట్ టైం. అప్పుడు జగద్గురువుల దర్శనం అయింది. అప్పుడు ఇద్దరు జగద్గురువులు ఉండేవారు,
69వ పీఠాధిపతి 70వ పీఠాధిపతి ఇద్దరు 60 జయేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారు. తర్వాత మళ్ళీ అప్పుడు వెళ్ళి మామూలుగా కీర్తనలు చేసుకోవడమే తప్ప తెలియదు. కంచి మఠానికి వెళ్ళడము, అక్కడ పాడడము. ఐ రిమెంబర్ 2013లో స్వామివారి ముందర పాడితే అభివృద్ధిలోకి వస్తావని అన్నారు. అప్పుడు ఇంకా నేను పరీక్షలు ఇస్తున్నాను సంగీతం. సో ఇస్తూ ఉంటే అప్పుడు జయేంద్ర స్వామివారు సరస్వతి స్వామివారి ముందర వారికి నచ్చిన స్కృతులు ఏంటి అని అడగడం జరిగితే వారికి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే, హిమగిరి తనయే హేమలతే, ఆ రెండు చెప్తే ఆ రోజు పాడడం. స్వామివారు కూడాను నేను పాడుతుంటే వారు కూడా పాడారు. జయేంద్ర అదొక నిజంగా అదృష్టం ఆ రోజు మాత్రం. తర్వాత మళ్ళా మనకి చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుందిగా, 3 కాల పూజ. అక్కడ చాలా మంది కూర్చొని పాడతామమ్మా. అక్కడ పాడటం అలాగా స్వామివారు చూసి ఆశీర్వదించడం అలా మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు. తర్వాత ఇంకా సాధన చేయమని చెప్పడం. ఆ తర్వాత ఆయన చెప్పారు మన సాంప్రదాయాల్ని మనం కాపాడాలి, ధర్మ ప్రచారం చేయడానికి టైం వచ్చింది, ఇంకా నువ్వు ధర్మ ప్రచారం చెయ్యి. ఇది ఏ సంవత్సరంలో అమ్మా? ఇది 3 years బ్యాక్ చెప్పారు, 3 సంవత్సరాల క్రితం. చెప్పినప్పుడు నేనా అన్న టైప్ నాకే డౌట్ వచ్చింది. అంటే భయం వేసింది, ధర్మ ప్రచారం చేయడం కంచి మఠం నుంచి స్వామివారు చెప్పడం అని. మనం రోజు వారి ఫాలో అయ్యేదేగా, ఇప్పుడు ప్రత్యేకంగా ఏం లేదు. సనాతన ధర్మం అంటే రోజు రెగ్యులర్ చోర్స్. ఇప్పుడు ఆచారం, సాంప్రదాయం, సంస్కారం, పద్ధతి. ఆచారం పూర్వీకుల నుంచి వస్తోంది, మనం ఫాలో అవ్వాల్సిందే. సాంప్రదాయంగా ఉండాలి, సంస్కారం అలవరుచుకోవాలి, పద్ధతి. ఈ పద్ధతి దగ్గరకు వచ్చేవాడికి పొద్దున్న లేవాలి, రెగ్యులర్గా ఎలా ఉండాలి, మొహం కడుక్కోవాలి, ఇవన్నీ చిన్నపిల్లలకి మనం చెప్పాల్సిందే. ఆ రెగ్యులర్ పద్ధతి మనం ఫాలో అవ్వాలి. ఇది యూత్ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటున్నారు స్వామివారు. అది చేస్తూ అలాగే ఆది శంకరాచార్య వారి నుంచి ప్రచారం. ఇది కంచి పీఠం తరపు నుంచి మీ బాధ్యతలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ బాధ్యత నిర్వర్తించడానికి? మనం స్కూల్స్ ఎక్కువ వెళ్తున్నామండి. సో వరంగల్ స్కూల్కి వెళ్ళాము. ఒకరోజే 2000 మంది పిల్లలకి ఆది శంకరాచార్య వారి గురించి చెప్పడము. తర్వాత మన జనరల్ సింపుల్ ధర్మ మార్గంలో నడవడం. మరీ కాంప్లికేటెడ్గా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. సో వాళ్ళకి బేసిక్గా 3 ఉన్నాయి తల్లి, అది పిల్లలకి చెప్తే అర్థమవుతుంది. థ్యాంక్ఫుల్నెస్, ఫర్గివ్నెస్, ట్రూత్ఫుల్నెస్. అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి నాన్న అని చెప్పచ్చు, పిల్లలు వింటారు. తర్వాత థ్యాంక్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత భావం ఉండాలి. క్షమాగుణం, ఫర్గివ్నెస్, ఈ 3 ఉంటే చాలు. ఆ పిల్లలు ధర్మ మార్గంలో ఆటోమేటిక్గా కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన. కృతజ్ఞత భావంతో ఉండండి చక్కగా. సత్యం వద ధర్మం చర, సత్యం పలకండి. ఇది పిల్లలకి చెప్తున్నాను. అండ్ పద్ధతిగా ఉండండి నాన్న. ప్రశ్నలు అడుగుతారు, చాలా క్వశ్చన్స్ వస్తాయి, డౌట్లు వస్తాయి పిల్లలకి. అది తల్లిదండ్రులు చెప్తారు, మనం చెప్పకపోతే మనం మనలాంటి వాళ్ళు చెప్పి మమ్మల్ని అడిగితే చెప్పాలి అని. అంటే మీ నుంచి చెప్పే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి ఆసక్తిగా వింటారు. అంటే ఇప్పుడు కథాగానంలోనమ్మా ఏమేమి తెలియచేస్తారు మీరు కథాగానం ద్వారా? మనకి కథాగానం అంటే ఇప్పుడు బాలకాండ తీసుకోండి, రామాయణ బాలకాండ లేక సుందరకాండ, ఈ రెండిట్లో ట్రై చేస్తాం. అంటే నేను మన పురాణం చదివి రామాయణం చదువుకుంటూ బాలకాండ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, శ్రీరామ జననం నుంచి సీతా కళ్యాణం వరకు, అక్కడ నుంచి అంతా కథాగానం. అంటే కథ చెప్పుకుంటూ శ్రీరామ జననం నుంచి కథ చెప్పుకోవడం, కీర్తన పాడడం. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మిథిలా నగరానికి వెళ్ళారు విశ్వామిత్రుల వారితోటి. ఆ రోజే గనక విశ్వామిత్రుల వారు రండి పదవి వెళ్దామంటే ఎందుకు రావాలి? మీరు ఓన్లీ మా నాన్నగారిని అడిగారు, ఇక్కడ హోమం ఒకటి అవ్వట్లేదని, ఇప్పుడు హోమం అయిపోయిందిగా అని ఆ రోజు రామచంద్రుడు అడుగుంటే అంటే ముందర కథ నడిచేది కాదు. కానీ గురువు యందు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు గురువుకి. అప్పుడు గురువు వెనకాల వెళ్ళి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా గురువు చెప్పిన మార్గంలో నడుస్తున్నాడు గనక శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో నడిచాడు. పిల్లలు కూడా అదే చెప్తానండి, ఎక్కడికన్నా రమ్మంటే ఎందుకు అని అడగడం కన్నా ఇప్పుడు అవసరమా అని అడుగుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు వింటారు. వాళ్ళకి చెప్పాలి, మనం కరెక్ట్గా చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి. సో ఆ రోజు శ్రీరామచంద్రుడు వెళ్ళాడా,
అక్కడ జనక మహారాజుల వారు ఆతిథ్యం ఇచ్చారు, వీళ్ళు స్వీకరించారు, కూర్చున్నారు. శివధనస్సు మా ఇంట్లో పూర్వీకుల నుంచి ఉంది అంటే వీళ్ళు చూడడం జరిగింది. మరి శ్రీరామచంద్రుడు క్షత్రుడు గనక, అంటే ఇలా చెప్తాను కథాగానం, క్షత్రుడుగా హీ వాజ్ సో ఇంక్విజిటివ్, చాలా క్యూరియస్ గా ఉన్నాడు పట్టుకోవాలని. కానీ మళ్ళీ గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వెళ్ళిపోయి సీరియస్ గా ఎత్తేసుకుంటారా, ఇదే మన పిల్లలకి చెప్పాలి. మనం ఒక్కసారి ముట్టేసుకుని ఉంటే లేదు. గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. నిలబడి అలా తల వంచుకొని చూస్తే అప్పుడు మన విశ్వామిత్రుల వారు ఇది గ్రహించి ఒకసారి కనుసైగ చేశారు. మునికను సైగ తేలసి శివధానువును విరచే సమయమునా. అక్కడ వస్తుంది ఒక కీర్తన. అంటే ఇలా పాడతాం, ఇక్కడ ఇలా జరిగింది అంటూ ఒక కీర్తన పాడతాం ఆ కథాగానంలో. తర్వాత అమ్మవారు ఇంకో ఘట్టం చెప్పాలంటే, అమ్మవారు సీతమ్మ వారు శ్రీరామచంద్రుని చూడలేదు. అంటే వెంటనే కళ్యాణం జరగలేదు. శివధనస్సు ఎత్తిన వెంటనే ఏమవుతుందంటే, జనక మహారాజుల వారు శ్రీరామచంద్రుని అడిగితే నాకు తెలియదు, మా తల్లిదండ్రులు అడగండి అన్నాడు. అంటే తల్లిదండ్రులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడేం జరిగింది, వెళ్ళి రావాలా అయోధ్యకి, అందరూ వచ్చారా, సుముహూర్తం పెట్టారా, అంటే 7 తరాలు చూసుకున్నారుగా, సుముహూర్తం పెట్టారు. అమ్మవారు కూడా వచ్చి కూర్చొని తెర వేశారు. అప్పటి వరకు తల్లి చూడలేదు. అన్ని నీవనోచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకుంటినయ్యా, అంటే మరుగేలరా వస్తుంది కదా. అంటే నన్ను ఇప్పటికైనా కరుణించు స్వామి అని ఆ కీర్తన పాడతాం. ఆఖరికి మాంగళ్యధారణ జరిగింది. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే. ఆ కళ్యాణం జరిగిందని కళ్యాణ ఘట్టంలో ఈ కీర్తన. అలా కథాగానం చేసుకుంటూ ఆ కథ చెప్తూ దానికి సందర్భానికి తగ్గట్టు ఒక కీర్తన పాడడం పెద్ద హోంవర్కే. అవునమ్మా, ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీ వర్క్ ఎలా ఉంటుంది అసలు, మీ బ్యాక్గ్రౌండ్ వర్క్? మనం పురాణాలు చదివినప్పుడు దానికి మళ్ళీ ఒకసారి నోట్ చేసుకుంటూ, తర్వాత ఆ సందర్భానికి ఏమైనా కీర్తన ఉందా నాకు తెలిస్తే పెట్టడం, అంటే నేను నేర్చుకుని ఉంటే, లేకపోతే మా గురువుని పట్టుకోవడం, వాడిని అడిగి వారు చెప్పిన నేర్చుకొని పెట్టడం. అది ఏదైనా తీసుకున్నా, సుందరకాండ తీసుకున్నా, సుందరకాండ కొంచెం కష్టం అనిపించింది. కథాగానం సుందరకాండ అంతా రాసుకుంటూ దానికి తగ్గట్టు కీర్తనలు, ఆంజనేయ స్వామి వారు ఏమేమి ఉన్నాయి, మళ్ళా అమ్మవారు దర్శనం అవుతుందిగా, దాంతో ఆవిడ బాధపడుతుంటే నగుమోము గనలేని అని ఆభీరి రాగంలో. సో ఆ సందర్భానికి అది సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ పెట్టుకొని హోంవర్క్ బాగానే చేసుకోవాలి చెప్తున్నాం. సో ప్రత్యేకంగా ధర్మ ప్రచారం కన్నా కథాగానం ద్వారా ఇందులోనే పురాణాలు తీసుకుంటే అందులోనే ఎంత ధర్మం ఉంది, ఆ ధర్మ మార్గంలో నడవండి. రాముడిని చూడండి. మనం ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు పిల్లలకి, రాముడు అలా చేశాడు కదా నాన్న అంటే, నువ్వు సొంత డెసిషన్స్ తీసుకొని స్టేజ్కి నువ్వు వచ్చినా ఒక్కసారి పెద్దవాళ్ళని అడుగు అని చెప్పడం, అది మనం కరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తే వింటారు. ఖచ్చితంగా వింటారు. ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారమ్మా పిల్లలు ఇలా చెప్పినప్పుడు? కథాగానం వింటారమ్మా చక్కగాను. అంటే వెళ్ళినప్పుడు అది కాకుండా ఇంకా మా ఇంటి దగ్గర కుకట్పల్లిలో ఒక స్కూల్లో, తర్వాత సాంప్రదాయ పాఠశాల మా కంచి మఠం దాంట్లోనే ఆదిశంకరాచార్య వైభవం చెప్పడం జరిగింది. బయట స్కూల్ పిల్లలు ఎలా అంటే వాళ్ళకి చాలా డౌట్లు విపరీతంగా. ఏ నాన్న ఇంట్లో అడగట్లేదా అంటే, అమ్మ ఇలా అడిగితే చెప్పట్లేదు, అవసరమా అని అమ్మనే అంటారు, మీరు చెప్పండి ఆంటీ అన్నప్పుడు, మీరు చెప్పండి మ్యామ్ అన్నప్పుడు మనకు తెలిస్తే చెప్పడం, లేకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పడం. ఒక్కటమ్మా, ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, పిల్లలు పెరిగేటప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉన్నారనుకో, వాళ్ళు అమ్మమ్మ, నానమ్మ, తాతగారులు ఉండి, మేనమామలు, వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి. చాలా మంది భావన ఏంటంటే పురాణాలు ఇవి అని అంటే
వయసు వచ్చిన తర్వాత ఒక వయసు తర్వాత అప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడు చిన్నపిల్లలు మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయండి, ఏముందిలేండి అవేం తెలుసుకుంటారనే భావన లేదు. చాలా మంది అవును. చూస్తున్నాం. అదే ఇక్కడ వరకు రావడానికి కారణం అదే అనుకుంటాను నేనైతే. అంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాతే పుస్తకాలు ఆ. తీసుకొని చదివి రామకృష్ణ అనుకోవాలని అవును. రాసిపెట్టి లేదుగా. అవును. ఇప్పుడు ఇది తీసుకుని వస్తే మనకు ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందం రాశారు, పాడారు, గుర్తుందా? అవునండి. తన శిష్యులతోటి వెళ్తున్నారు. అక్కడ ఒక మహావేద పండితుడు డుక్కురుంగరన్ స్తోత్రాలు గట్టిగా చదువుతున్నారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చూశారు, అంటే ఇంత వయసు వచ్చినా నువ్వు గోవిందనామాలు చదువుకోకుండా గోవిందుని తలుచుకోకుండా డుక్కురుంకరన్న స్తోత్రాలు గట్టిగా చదివి పక్క వాళ్ళు తనను చూడాలని కోరుకుంటున్నాడు, అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం నువ్వు ఇంకా పాకులాడుతున్నావు అనేసి భజగోవిందం 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 మూఢమతి. అంటే ఇప్పటికన్నా గోవిందనామం చదువురా బాబు, చేసుకో, తెలుసుకో అని చెప్పారు. అంటే శంకరాచార్యుల వారే కదా చెప్పారు కదా మనకి. అంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మయ్య టైం వచ్చింది దేవుని తలుచుకుందామని కాదుగా. చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి. అంటే ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు అనేసి. నేనే చెప్పకుండా నేనే పూజలు చేయకుండా ఉంటే వాళ్ళకి ఇలా అర్థమవుతుంది. కానీ పిల్లలు వింటారమ్మా. నేను ఈ భజగోవిందం పాడక ముందర ఆదిశంకరాచార్యుల వారు ఇలా చెప్పారు, మీ అందరికి తెలుసు కదా, ఇది తెలుసా అంటే అందరూ పిల్లలు కామ్గా ఉన్నారు. ఆ రోజు 1500 కిడ్స్ వేర్ సిట్టింగ్ అనమాట ముందర. ఇలా రామ కృష్ణ గోవిందా శివ శివ అనుకోవాలంటే పిల్లలందరూ రిపీట్ చేస్తున్నారు. నేను అప్పుడు పాడితే మాకు తెలుసు అని వస్తున్నాయి రెస్పాన్స్. పిల్లలు పాడితే అంటే ఎంఎస్ గారు అంత ఫేమస్ అయిపోయిందిగా, పిల్లలకి తెలుసు ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. అది తెలుసు అంటే పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించాలి. కరెక్ట్గా మనం ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అరవకుండా మెల్లగా చెప్తే వింటారు. ఓపిక ఉండట్లేదమ్మా తల్లిదండ్రులకు కూడా. నా పెద్ద కూతురు చెప్పింది, అమ్మా నువ్వు చెప్తే మేము వింటామమ్మా, మెల్లగా చెప్పమ్మా అంటే అప్పుడు అనిపించింది అవును కదా. ఇప్పుడు మనకి చాలా పనులు ఉంటాయి, చాలా స్ట్రెస్లో ఉంటాము. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపించడం కన్నా మెల్లగా చెప్తే వాళ్ళు చేస్తారు, ట్రై చేస్తేనే తెలుస్తుంది. దానికన్నా అరవడం కన్నా ఎందుకు అని. తల్లి మొదటి గురువు ఖచ్చితంగా, మాతృదేవోభవ. మొట్టమొదటి వచ్చేది ఆవిడే. ఏమైనా నేర్పించాలన్నా ప్రతి ఒక్కటి మనకి ఈ ప్రపంచం పరిచయం అంటే ఆవిడ ద్వారానే అవుతుంది. అటువంటి తల్లి బాధ్యత ఏంటి పిల్లల పట్ల, ఎలా నేర్పించాలి? ఇప్పుడు అన్నారు మీరు చెప్తే వింటారు, ఏ విధంగా నేర్పించాలి అనేది తెలియచేయండి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు మ్యాక్సిమం ఫోన్లలోనే ఉంటున్నారు. సో యాజ్ అ మదర్ నేనైతే మాత్రం నా పిల్లలకి ఒక పేరెంటల్ కంట్రోల్ అయితే పెడతానమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున త్వరగా లేవమని చెప్పడం. వింటారు, ప్రేమగానే చెప్తాను, అరవద్దు, మెల్లగా చెప్తాను. కొంచెం ఓపికని టెస్ట్ చేస్తారు పిల్లలుగా, పేషెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, వింటారు. తర్వాత కొంచెం రెడీ అయిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్తాను. శ్లోకాలు వచ్చు. పిల్లలకి శ్లోకాలు రాలేదనుకో, శుక్లాంబరదనమైనా వచ్చుగా. నేను అందరి పిల్లల గురించి చెప్తున్నా, నా పిల్లలే కాదు, అందరికి వచ్చు కదా. శుక్లాంబరదనం సరస్వతి నమస్తుభ్యం, అది కూడా రాదనుకో, ఒక్కసారి కుంకుమ బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకోండి. మీకు అమ్మవారు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది, శ్రీరామ రక్ష ఎప్పుడూ ఉంటుంది. నేను ఇదే చెప్పాను పిల్లలకి. మీకు శ్లోకాలు రావనుకోనా, ఇప్పుడు స్కూల్స్లో భగవద్గీత కూడా చెప్తున్నారమ్మా. పిల్లలకి శ్లోకాలు రావట్లేదని కూడా మనం అనలేం, చక్కగా నేర్పిస్తున్నారు. మా ఇంటి ముందర స్కూల్ ఉంది, లింగాష్టకం పాడతారు పిల్లలు చక్కగా, భగవద్గీత శ్లోకాలు చెప్తారు, మనకి దక్షిణామూర్తి శ్లోకం చెప్పేస్తారు. సో ఏదో ఒక శ్లోకం పొద్దున లేచి నమస్కరించుకొని చెప్పండి. అమ్మవారికో స్వామివారికో నీకు ఇష్టదేవత ఎవరైతే ఉంటారు. నాకు కామాక్షి అంటే ఇష్టం, నా పిల్లలకి వాళ్ళు ఇష్టం. నా చిన్న కూతురు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో నీకు నచ్చిన శ్లోకం చెప్పుకో నాన్న అని చెప్తాను, వింటారు. వినకపోతే మనం చిన్నప్పటి నుంచే ప్రాపర్ గైడెన్స్ ఇస్తే వింటారు. అందుకే నేను అన్నాను ఇందాక, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంట్లో ఉండి వాళ్ళు గైడ్ చేస్తే పిల్లలు కరెక్ట్ మార్గంలో తల్లిదండ్రులు కూడా చూపించారు. అంటే మనందరం ఉంటేనే వాళ్ళని ప్రాపర్ పాత్లో పంపిస్తాం. సో వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళి తర్వాత వచ్చేది గుడ్ టీచర్,
స్కూల్లో గురువు ఎక్కువ సమయం గడిపేది కూడా అక్కడే ఉంటారు ఇంట్లో కన్నా. ఆ గురువు కూడాను ఇప్పుడైతే చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇదివరకు కూడా మాకు నేర్పించారు. వాళ్ళు కరెక్ట్గా బుక్స్ లోంచే కదమ్మా నాలెడ్జ్ వచ్చేది పిల్లలకి. వాళ్ళు అడిగే ప్రశ్నలు సగం టైం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. తర్వాత కదా నా దగ్గరికి మా అమ్మ దగ్గరికి వచ్చి అడిగేది. సో నేను ఇప్పుడు ఏదైనా వద్దు నాన్న అంటే వాళ్ళకి వచ్చే డౌట్కి నేను చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అంటే నేను కూడాను నేర్చుకోవాలి చాలా విషయాలు. అమ్మకి తెలియాలి. తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి నేర్చుకోవాలి. నేను ఆ పిల్లలకి అదే చెప్తాను. వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అడిగారమ్మా చాలా మంది. ఎలాంటి ప్రశ్నలు అడిగారమ్మా? కొన్ని పర్సనల్ విషయాలు అడిగారు. ఆడపిల్లల విషయాలు కొన్ని అడిగారు. అది పాపం తల్లి చెప్పలేకపోయింది. సో అలాంటి విషయాలు కానీ, లేకపోతే ఆడవాళ్ళు ఎందుకు ఇన్ని గాజులు వేసుకోవాలి, మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలి మ్యామ్, అవి కూడా మట్టలు ఎందుకు పెట్టుకోవాలి, పిల్లలు అడిగారు నన్ను. పెళ్లి కాకముందర మళ్ళీ నల్ల పూసలు వేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ఒక స్కూల్లో. వేసుకోకూడదు నాన్న, పెళ్ళైన స్త్రీ పెళ్ళైన తర్వాతే ఆ అలంకారంలో ఉన్న దాంట్లో అంటే శాస్త్రం చెప్తోంది ఈ వస్తువులు వేసుకోవాలి, పెళ్లి కాకముందర వేసుకోకూడదు నాన్న అని పిల్లలకి చెప్పాను. సందేహాలు చూడండి. మట్టలు పెట్టుకోవచ్చా అంటే మరి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పెళ్ళైన వాళ్ళు మట్టలు పెట్టుకోవట్లేదు, పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. సో పిల్లలకి కొంచెం క్యూరియస్ గా ఉంటారు. దాన్ని పాపం వాళ్ళని ఏమి అనలేము, కానీ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వింటారు, అర్థం చేసుకొని. సో అంటే ఎందుకు ఇలాగా గుళ్ళకి వెళ్ళకూడదా ఫలానా టైంలో అని కూడా అడుగున్నారు. పాపం వాళ్ళకి తెలియదుగా, చెప్తే పాపం వాళ్ళు వింటున్నారు. అంటే ఒకటి కారణం ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో ఉండి ఏదన్నా ఒక ప్రశ్న అడిగితే విసుక్కోవటము, సమాధానం చెప్పలేకపోవడం, టైం ఇవ్వలేకపోవడము. ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, తల్లి తండ్రి ఇద్దరు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే ఇప్పటి రోజుల్లో. ఎవరి సమయానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తల్లి తండ్రి ఎవరో ఉండట్లేదు, ఎప్పుడో రాత్రి వస్తారు, ఆ టైంకి వీళ్ళు పడుకుంటారు. ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ పిల్లల్ని అని, అది మాత్రం నిజమే అంటారా? స్పెండ్ చేయాలమ్మా. తల్లిదండ్రులు పిల్లలతోటి చాలా టైం ఇవ్వాలి. వీలైతే కొంచెం టైం అన్నా ఇవ్వండి. అట్లీస్ట్ మనం బేసిక్ గా అడగవలసింది ఏంటి తెలుసు, ఇప్పుడు నేను తల్లిలాగా తల్లి ఏం చేయాలి అన్నారు. ఇంటికి వచ్చిన వెంటనే ఎలా ఉంది నాన్న ఇవాళ రోజు, ఏం చేసావు కాలేజ్లో కానీ స్కూల్లో ఏం జరిగింది ఇవాళ, నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు, ఏం మాట్లాడుకున్నారు అని మనం క్యూరియస్గా అడిగితే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు ప్రతి ఒక్కటి మనతోటి. మనం మన లోకంలో ఉండి వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటే వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతారు. ఇప్పుడు జనరేషన్ అలాగే ఫీల్ అవుతున్నారు చాలా మంది. మనం స్పెండ్ చేసి మనం కూడాను వాళ్ళలాగే ఎక్సైటెడ్ అయి మాట్లాడామనుకోండి, పిల్లలు ఎందుకమ్మా మనతో షేర్ చేయరు, ప్రతిదీ మనతో షేర్ చేసుకొని చెప్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళని కరెక్ట్ చేయగలుగుతాం. వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలియవు పాపం చిన్నపిల్లలకి. సో నేనైతే కొంచెం స్పెండ్ చేస్తాను. అమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే. జెన్జీ అసలు ఇప్పటి జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉన్నారమ్మా. మీరే ఇంకా పిల్లల్ని ఇంకెక్కువ మందిని చూసి ఉంటారు. ఇలా చెప్పగానే భలే పట్టేస్తారు ఏదైనా, కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలని కోరుకుంటారు. కంగారు ఎక్కువ, ఓపిక అస్సలు ఉండట్లేదు. ఏమనంటే త్వరగా హట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మా కోసం ఇది చెయ్యరా మీరు, అసలు తల్లిదండ్రులే కాదు మీరు అనే స్థాయికి వెళ్ళిపోవటం, బాగా పరిచయం అయిన వాళ్ళని కూడా తెలియనట్టుగా బిహేవ్ చేయటం, కొత్త వాళ్ళనేమో బాగా పరిచయస్తులుగా చూడటం, ఇంకేమిటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. బాగున్నారు కొంతమంది, కానీ కొంతమందిలో విచిత్ర ధోరణి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళని అసలు ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిపించగలమా? నడిపించగలిగితే ఎటువంటి మార్గాన్ని మనం వారికి ఉపదేశించవచ్చు? మీరేం చెప్తారు? ఇందాక మనం అనుకున్నాగా పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, ఇప్పుడు మనము ఇక్కడ కన్నా నేను చెప్పాలంటే తమిళనాడులో చూస్తే ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ తరతరాల నుంచి సంగీతం అనేది లలిత కళలో ఒకటిగా ఉంటుంది, వస్తుంది. కంపల్సరీ ఇంట్లో వాళ్ళు నేర్చుకోవాలి. అలాంటిది ఇప్పుడు లక్కీగా ఇప్పుడు జనరేషన్లో చాలా మంది స్కూల్స్లో మనం అనుకున్నట్టు భగవద్గీత అన్ని ఇచ్చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. మన కంచి మఠం ద్వారా కూడాను మహాస్వామి వారి ఆరాధన సంవత్సరానికి జరిగే ఆరాధనలో మాక్సిమం ఒక 400+ స్కూల్స్ భారతం నేర్పిస్తున్నారమ్మా. భారతంలోని పద్యాలు అన్నీ నేర్పిస్తున్నారు. కంచి మఠం ద్వారా స్వామివారు చేయమంటే అందరూ నేర్చుకుంటున్నారు. సో పిల్లల్ని
ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని చెప్పానుగా, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఆ పాత్రలో నడిపించాలి, ఇంట్లో చేయాలి. తర్వాత స్కూల్లో కూడా అది ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, కోపాలు, ఇది బాగా మీరు అన్నది కరెక్టే, ఎక్కువ అయిపోతాను. అంటే ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి పిల్లలకి. రిజల్ట్స్ ఒకటే కాదమ్మా, ఏదన్నా అడిగింది వెంటనే ఇచ్చేయాల్సిందే. అది ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు చేస్తున్నారు అలవాటు, మనమే గారం చేస్తున్నాం. నేనే ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎవరి గురించి చెప్పదలుచుకోలేదు. నేను నా పిల్లలిద్దరిని చాలా గారం చేస్తాను, అడిగిన వెంటనే ఇస్తున్నాను. మనం ఎప్పుడైతే కుదరదు నాన్న అన్నప్పుడు వాళ్ళకి బాగా కోపాలు వచ్చేస్తున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనమే పెంచేసాం. కానీ ఆ టైంలో వాళ్ళని చెప్పి అర్థం చేసేటట్టు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే ఐఎమ్ సక్సెస్ఫుల్. లేదు అంటే ఇంకా కోపాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ యాసెట్ పిల్లలకి ఇప్పుడు మనం కరెక్ట్గా గైడ్ చేస్తే మాత్రం దే లిసన్. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లో ఎక్కువ ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ మాటే దైవం, వేదం. అంతే. ఇంకా తల్లిదండ్రుల కన్నా ఫ్రెండ్సే ఎక్కువ అయిపోయారు. ఎక్కువ వాళ్ళతోటి స్పెండ్ చేస్తున్నారు కూడా. టీచర్స్ కన్నా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ డిస్కషన్స్ కానీ వాళ్ళు మాట్లాడడం కూడా ఎక్కువ వాళ్ళతోటే ఉంటుంది కనుక మనం కూడా వాళ్ళ స్టేజ్కి దిగి మాట్లాడి ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయగలిగితేనే వాళ్ళని మనం ఐ డోంట్ వాంట్ టు సే కంట్రోల్ చేయగలుగుతామని, వాళ్ళ స్టేజ్కి మనం దిగి వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడితే ఈ డిప్రెషన్లకి తగ్గుతాయేమో అని నాకు ఫీలింగ్. బికాస్ నేను పిల్లలతోటి మాట్లాడినప్పుడు అబ్జర్వ్ చేసి చెప్తున్నాను ఇవన్నీ. చాలా చూసానమ్మా, పిల్లలు ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే ఇంకా తల్లిదండ్రుల కోసం ఉందామా అని కూడా ఆలోచన లేదు. వాళ్ళు ఇంకా లైఫ్ నాకు వద్దు అన్న స్టేజ్కి వెళ్ళిపోయిన పిల్లలు చాలా మందిని కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా చాలా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకి. సో అప్పుడు మాత్రం చెప్తున్నానమ్మా, వెరీ క్లియర్గా చెప్తున్నాను, నాన్న సి థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు ఏదో ఒకటి జరిగిందని, అది నాకు దక్కలేదని దాని గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కన్నా, దానికన్నా ఇంకా వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేసి అమ్మవారు నీకు ఏదో ఇచ్చుంటుందిగా, దాని గురించి ఫోకస్ చేయి. పోయిన దాని గురించి ఫోకస్ చేయడం కన్నా వాట్ బెస్ట్ యూ కెన్ డూ అండ్ హౌ కెన్ యూ సక్సీడ్ ఇన్ దాట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని పిల్లల్ని గైడ్ చేయాలి, మనమే చేయాలి. అండ్ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా దాంట్లోనే కూర్చుంటున్నారు. మీరు చేసేది యు ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ అమ్మా. ఇక్కడ ఉండి స్పిరిచువల్వి చాలా వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే చూస్తామో దాంట్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి, రైట్? సో పిల్లలకి వాళ్ళ చదువు విషయంలో కానీ, చదువుకు సంబంధించింది ఏదన్నా లేకపోతే గనక ఈ స్పిరిచువల్ కానీ, లేదంటే కనీసం కాంపిటీషన్కి సంబంధించినవి ఏమన్నా ఇలాంటి రీల్స్ అలాంటివి గనక వాళ్ళు చూస్తే, ద మోర్ దే లుక్ ఎట్ దాట్, అవే కంటిన్యూ అవుతాయి గనక అలాంటి వాటి మీద ఫోకస్ చేసి మిగతావి రీల్స్ తగ్గిస్తే బాగుంటుంది. దానికి మనం పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. మిగతావి కూడా ఎక్కువ వస్తున్నాయి గనక అది మనం కంట్రోల్ చేయలేం, ఆ యాప్లో పోయి మనం కంట్రోల్ చేయలేం గనక పిల్లలకి ఇలాంటివి మోటివేషనల్ స్పీచెస్, మీకు ఐడియా ఉంది కదా, అలాంటి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాంటిది కానీ వాళ్ళకి చదువుకు సంబంధించింది చూసుకోండి నాన్న అని మనం చెప్పి, అంటే ఆ సోషల్ మీడియాని కూడా మంచికి ఉపయోగించుకుంటే బెటర్ అనిపిస్తుంది. పిల్లలకి కోపం కూడా రాదు. ఫస్ట్ అది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా వాళ్ళ మార్పు తేవాలంటే ముందుగా అంటే ఎలాంటి శ్లోకాలు కానీ లేకపోతే పద్యాలు కానీ నేర్పించవచ్చమ్మా? చిన్నవి చిన్నప్పుడు పిట్ట కథలు చెప్పేవారా పెద్దవాళ్ళు. ఇప్పుడు నేనే తీసుకోండి, రామాయణం గురించి నా పిల్లలకి ఎన్ని కథలు చెప్పేదాన్ని. అదే రామాయణం రోజు చెప్పేదాన్ని, కానీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని. అదే కృష్ణుడు కదా రోజు చెప్పేదాన్ని. రామాయణం అయితే ఎన్నిసార్లు అందరూ తెలుసు, శ్రీరామచంద్ర తెలుసు, వాళ్ళకి 3 తమ్ముళ్ళు ఉన్నారని తెలుసు, దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకి, అలా అన్నీ తెలుసు. కానీ అది మనం పిల్లలకి చెప్పే తరీకాలోనే చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. అంటే ఇప్పుడు మరీ చిన్నపిల్లల ముందరే నాన్న అనేసి నా మేనకోడలు కూడా చెప్తాను, నాన్న యు నో వాట్, అది US లో ఉంటుంది, దానికి ఒక కథ చెప్తాను. ఆ కథ అది అల్లుకొని రోజు నాకు ఇంకో కథ చెప్తూ ఉంటుంది. సో పిల్లలకి మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక వైపు అంటే ఇలాంటి
కథలు రామాయణం గురించి అని, కృష్ణుడి గురించి కానీ, శివుడి గురించి కానీ, అమ్మవారి గురించి కానీ, మధ్యలో ఒక క్యారెక్టర్స్ మనమే క్రియేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసి మనకు చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ లెవెల్కి దిగేసి చిన్నప్పటి నుంచి మనం చెప్తే వాళ్ళకి ఆ పాత్రలో కరెక్ట్గా వెళ్తారు, చక్కగాను వెళ్తారు. అదే ఫాలో అవ్వాలి ఒక మనం. అడుగు మనం ముందుకు వేస్తే తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వెనకాల వస్తారు. అటువైపు తీసుకెళ్ళాలి కూడా బాధ్యతగా. అంటే ఒకటే భయం వేసిస్తుంది, అమ్మో తర్వాత ఏమైపోతుందో. అంటే ఈ లలిత కళలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దాకా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయా వెళ్ళవా? వెళ్తాయమ్మా. అంటే చాలా మంది నేర్చుకుంటున్నారు పిల్లలు ఇప్పుడు. సంగీతం అనేది నేర్చుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు ట్రెడిషనల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు, స్పిరిచువల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. భజన్ క్లబ్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా. కరెక్ట్. అవి భజన్ క్లబ్స్. కాన్సెప్ట్ ఏంటి? పిల్లలే ఇప్పుడు ఒకళ్ళు పాడతారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్లో, టీన్స్ లో ఎస్పెషలీ ఒక అమ్మాయో అబ్బాయో పాడితే వాళ్ళ టీమే ఒక బ్యాండ్ లాగా ఏర్పరచుకొని ఒకళ్ళు గిటార్, ఒకళ్ళు వైలిన్, ఒకళ్ళు మృదంగం, అలాగా ఆ భజన్ క్లబ్ ఇస్ వండర్ఫుల్. అలాగ పిల్లలు గనక అలాగ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇట్ షుడ్ గో టు ఆల్ ద కిడ్స్, దట్ షుడ్ రీచ్ ఎవ్రీవన్. అది చాలా నామ సంకీర్తనలు అమ్మాయి ఇప్పుడు చాలా మటుకు. ఇప్పుడు నేను కృతి పాడాను అనుకో, మీకు కొంచెం అర్థం అయ్యేంత వరకు మీరు ఎంజాయ్ చేస్తారు. నేను అదే మనోధర్మ సంగీతం పాడాను అనుకో, జనాలు నా ముందర కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు, సంగీతం వచ్చిన వాళ్ళకి తప్ప. కొంచెం ఎంజాయ్ చేస్తారు. అదే గనక నేను భజన పాడి రిపీట్ చేయించాను అనుకో, ఎంతగా ఎంజాయ్ చేస్తారు. అదే విన్నాను, అసలు డ్రెస్ కోడ్ ఏమీ ఉండదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రావచ్చు, జస్ట్ భావం తెలియాలి, అంతే, ఎంజాయ్ చేయగలగాలి. అలాంటి వాళ్ళకి చక్కగా ఒక నామాన్ని పట్టుకొని కంటిన్యూ రిపీట్ చేయించడమే. ఆ వైబ్రేషన్ రామ 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 అంటుంటే ఎన్ని అసలు ఎలా వైబ్రేషన్ ఎలా ఉంటుంది వస్తుందో కదా. రాముడికి కృష్ణుడికి బోల్డ్ భజనలు ఉన్నాయి. నామ సంకీర్తనలు చేయండి అమ్మా చాలు. అసలు పిల్లలందరినీ కూడాను ఆధ్యాత్మికం వైపు అంటే ఈదర్ మనం మంచి కథలన్నా వాళ్ళకి చెప్పి, వాళ్ళకి పురాణాలు అంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ దమ్. మీరు అక్కడ రాముడు ఎలా ఉన్నాడు, మీరు ఇలా చెయ్యండి, రాముడు అలా చేశాడు కదా నాన్న, మనం కూడా అలా ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవ్వండి, ఆ ఆర్డర్ ఇవ్వడం కన్నా మనం ఫాలో అవ్వాలి నాన్న. మన కోసమే కదా శ్రీరామచంద్రుడు అలా చేశాడు, మంచి మార్గంలో నడిచాడు, మనమందరం కూడా నడవాలి. ఆది శంకరాచార్య వారు వచ్చింది దానికే కదా నాన్న అని మెల్లగా చెప్తే వాళ్ళు వింటారుగా. చక్కగా హరికథలు వినాలండి పిల్లలు, కథలు చెప్తే వినండి. హరికథ చాలా అసలు ఎప్పుడో వెళ్ళిపోయింది, ఈ మధ్య మళ్ళీ వస్తుంది, అక్కడక్కడ చాలా బాగుంటుంది, వినండి. దాని తర్వాత ఎవరైనా నామ సంగీతం జరిగేటప్పుడు దిల్ ఎంజాయ్. సంగీతం రాని పిల్లల్ని కాన్సర్ట్కి తీసుకెళ్తే ఇబ్బందిగా చాలా, కానీ వింటేగా తెలుస్తుంది, సంగీతం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బికాస్ పక్కనున్న వాళ్ళు కూడా తాళం, చిన్న పిల్లలే వేస్తున్నారమ్మా తాళం. అవును, ఇప్పుడు సాధించనే మొన్న పంచరత్న కౌశిగానంలో వెళ్తే చిన్నపిల్లలు ఇద్దరు తాళం వేసుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ ఉంటుందో 3-4 years. అంటే ఆ ఏజ్ నుంచే వాళ్ళకి మనం చూపిస్తే తప్పకుండా నేర్చుకోవడం జరుగుతుంది. అమ్మవారు కానీ అంటే ఏ కీర్తన పాడినా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది అన్నమాచార్య కీర్తనలు తీసుకుంటే చిన్నప్పుడు నేను పాడితే నా కూతురు రిపీట్ చేసేవారు. 2 సంవత్సరాలు ఉన్నప్పుడే నా పెద్ద కూతురు నామరామాయణం పాడేది. సో వస్తుంది, మనం నేర్పిస్తేనే వాళ్ళకి వస్తుంది. లేదా పెద్దవాళ్ళు చాలా మంది మంచి మార్గంలో బోధిస్తున్నారు. ఇప్పుడు గరికపాటి వారు తీసుకోండి, సామవేదం వారు అద్భుతంగా చెప్తారు. అలాంటి వాళ్ళవి వీళ్ళని కూర్చోపెట్టి వినమంటే వినరు, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వినడం మొదలు పెడతారు. బికాస్ అది మన ఇంట్లో రోజు ఉషశ్రీ గారి రామాయణం పెట్టాను అనుకోండి, రోజు వాళ్ళు ఒకరోజు వినకపోయినా 2వ రోజైనా వాళ్ళు వింటారు. అది మన ఇంట్లో మొదలు పెడితేనే వింటారు. లేదా మనం ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళకి తీసుకెళ్ళాం పిల్లల్ని, దాని గుడి గురించి, ఇప్పుడు నేను కంచి గురించి ఎలా చెప్పానో అలాగే మీనాక్షి అమ్మవారి గుడి మధురైకి తీసుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. చిదంబరం తీసుకెళ్ళండి పిల్లల్ని, అంత దూరం తమిళనాడు అక్కల, మన దగ్గర వరంగల్లో 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, భద్రకాళి గుడి, ఇంత మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి పిల్లలకి స్కూల్లో ఒకవేళ ప్రాజెక్ట్ లాగా ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుందిగా. అప్పుడు అమ్మవారు ఎవరు, ఏంటి, ఆ గుడి వైశిష్టత ఏంటి, ఎందుకు వచ్చారు,
అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా మార్గంలో కొంచెమన్నా ట్రై చేస్తారుగా. అలా మన స్కూల్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా పెడితే బాగుంటుంది. పిల్లల్ని జూ పార్కులు తీసుకెళ్ళడం కన్నా టెంపుల్స్కి తీసుకెళ్ళడం మంచిది అనిపిస్తుంది. అది నేను కొన్ని స్కూల్స్లో చెప్పడం జరిగింది, ఇలాంటివి చెయ్యండి. అండ్ ఇంకోటి ఏంటమ్మా, మన పండగల గురించి కూడా పిల్లలకి చాలా బాగా తెలుస్తుంది. ఈ మధ్య స్కూల్స్లో సెలబ్రేషన్స్ చక్కగా చేస్తున్నారు. ప్రీ సెలబ్రేషన్స్ అని చెప్పి ప్రీ సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఇప్పుడు కృష్ణాష్టమి అంటే అందరూ కృష్ణుడి కాస్ట్యూమ్ లో ఉంటారు, భలేగా ఉంటుంది. అవును, గోపికలు రాధల్లాగా భలే తయారై వస్తారు అందరూ. దసరా గురించి కూడా అని, నవరాత్రుల గురించి వాళ్ళు చెప్తున్నారు, స్కూల్లో చాలా చెప్తున్నారు కనుక మార్గం వైపు నడుస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా అర్థం కానప్పుడు తల్లిదండ్రులు అడగడమో పెద్దవాళ్ళని అడగడమో, పిల్లలు క్యూరియస్ గా అడిగినప్పుడు సమాధానం తెలిసి చెప్తే బాగుంటుంది. నిజం, అదైతే అంతే. ఓపిక, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఓపిక వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మీకు సంతోషమైన అమ్మ ఇలా ఇప్పుడు వస్తున్న ఈ మార్పు కావచ్చు, మీకు అనిపిస్తోందా నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా లలిత కళల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది, మన సంప్రదాయాలు మన ఆచారాలు వాళ్ళు తెలుసుకుంటారని అనిపిస్తోందా మీకు? అనిపిస్తుంది, ఎందుకంటే ఇది వరకు వాళ్ళకి ఆ తప్పు తెలుసుకుంటున్నారుగా, తప్పకుండా వాళ్ళ పిల్లల తప్పు చేయకూడదు అనేసి అనుకుంటున్నారు. సో ఇబ్బంది ఏం లేదు, బాగుంటుందండి. రేపటి పౌరులు పిల్లలు, సో వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి జగద్గురువులు కూడా ప్రయత్నిస్తున్నారు. సో మనం యూత్ని ఐ డోంట్ సే దాట్, అంటే వాళ్ళు ధర్మ మార్గంలో నడవడానికి మన ప్రయత్నం జరుగుతోంది కనుక తప్పకుండా వాళ్ళు ఒక్కరు మారినా చాలు, వాళ్ళని చూసి 10 మంది మారుతారు. ఒకటి ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక అడుగుతోనే ప్రారంభం అవుద్ది అన్నట్టు, అది మాత్రం నిజం. జగద్గురువులు సంతోషిస్తారమ్మా, ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి చూసి? జగద్గురువులు అంటే 6 నెలలు అడుగుతూ ఉంటాను, ఏం మాట్లాడాలి పిల్లలతోటి అంటే. పిల్లలు కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు బాగా, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాగా. ఆ డిస్ట్రాక్షన్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి గైడ్ చేస్తూ ఉంటారు. నేను అడిగేసాను, మీరే గైడ్ చేయండి, మీరు ఏం చెప్తే నేను అది చెప్తాను అంటే. పిల్లలతోటి ఒక మెంటర్ లాగా వాట్ బెస్ట్ యూ కెన్ డూ. మనం శంకరాచార్యుల వారి గురించి ధర్మ మార్గాలు నడవాలి, ఆయన వచ్చి యూనిటీగా ఉండాలి, ఏమి అంటే యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత, మనస్పర్ధ లేకుండా అందరూ కలిసి చక్కగా ఉండాలి అని అందరికీ చెప్పండి, పిల్లలకి శంకరాచార్యుల వారి గురించి చెప్పండి అని స్వామివారు చెప్పారు. ధర్మ మార్గంలో నడవాలి అందరూ, అది పిల్లలు మాత్రమే కాదు అందరూ నడవాలి ధర్మ మార్గంలో. అది కష్టమైన పాత్ ఏం కాదు, అది నార్మల్ పాత్, మనం రోజువారీ చేసేదేగా. దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూడకుండా మన గురువులు ఏమన్నా ఉన్నా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ, లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ మనం నడుస్తూ మన పిల్లల్ని నడిపిద్దాము అని స్వామివారు చెప్పారు. సో వారు చెప్పింది పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఆ బాధ్యతను అలా నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మా, ఒక మహిళని లేకపోతే ఒక స్త్రీని చూడగానే ఫస్ట్ చేతులెత్తి నమస్కరించేది వారి కట్టుబొట్టు, ఆహార్యం అవి చూసే. ఈ అలంకరణలు ప్రధానంగా స్త్రీ సొంతమే అని చెప్తూ ఉంటారు. అంటే ఈ అలంకరణ వెనకాల శాస్త్రీయత చాలా ఉంది అనేది పెద్దలు చెప్పే మాట. అసలు ఎందుకు ఈ అలంకరణలు చేసుకోవాలి? నొసట్లో ఉండే తిలకం దగ్గర నుంచి కాలి మెట్టెల వరకు అలంకరణ వివరంగా మాట్లాడుకుందామా మీ మాటల్లో? ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అడగాలి, ఎంత చక్కగా ఉన్నారు కాబట్టి. మనకి వేద మంత్రాల్లో ఉందమ్మా, మనకి పెళ్ళిలో భర్త భార్యకి మంత్రాల్లో ఉంది చెప్పేటప్పుడు ఏమని చెప్పాడంటే, నువ్వు మా ఇంటికి వస్తున్నావు, మా తల్లిదండ్రులతో కలిసి ఉంటావు, నువ్వు లక్షణంగా మొత్తం కట్టుబొట్టు అలంకారం చేసుకొని మహారాణిలా మా ఇంట్లో ఉండాలి. అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని అమ్మవారు ఎంత అద్భుతంగా అలంకారం చేసుకుని ఉంటుందో, నువ్వు కూడా అలంకారం చేసుకొని మా ఇంట్లో సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఏ ఇంట్లో అయితే సుమంగళి స్త్రీ నవ్వుతూ ఉంటుందో ఆ ఇంటికి శుభం కలుగుతుంది అని మనకి వేద మంత్రాల్లో ఉంది, పెళ్లిలో మంత్రాల్లో. సో ఒక సువాసిని స్త్రీ, ఇక్కడ లక్ష్మీ స్థానం, ఇక్కడ కంపల్సరీ కుంకుమ పెట్టుకోవాలి, ముత్తైదువ సువాసిని స్త్రీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. భర్త అది చూస్తూ ఉంటే ఆయనకి ఆయుష్ పెరుగుతూ, ఆయనకి తేజస్సు పెరుగుతూ, ఆయన అభివృద్ధిలోకి వెళ్తారు.
ఇక్కడ కుంకుమ తిలకం పెట్టుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఇదంతా అలంకారం, అంతే. ఆడదానికి అలంకారం. సూత్రాలు వేసుకోవాలి అంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే నల్ల పూసలు ధరించాలి. దాని తర్వాత కాళ్ళ మెట్టలు, ఒక సువాసిని స్త్రీ పెళ్ళైన తర్వాతే కాళ్ళ మెట్టలు పెట్టుకునేది. గాజులు అనేది ముత్తైదువ వేసుకోవాలి, కన్య కూడా వేసుకోవాలి. పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి వేసుకోవాలి గాజులు. మట్టి గాజులు మాత్రం వివాహం జరిగిన తర్వాత వేసుకోమనేవాళ్ళు కదమ్మా. మనకు చిన్నప్పటి నుంచి చెప్పేది అదే. అలా చెప్తారు, కానీ మనకి మామూలుగా అయితే చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు నా పిల్లలు కూడాను వేసుకుంటారు, ఆడపిల్లలు చాలా మంది వేసుకుంటున్నారు మట్టి గాజు. సో ఒక సువాసిని స్త్రీకి కావాల్సింది ఇది ఖచ్చితంగా ఉండాలి అనేసి తన భర్తే తనని అడుగుతాడు. ఆ వేద మంత్రాల్లో ఉంది. సో అది మనము ఫాలో అవుతున్నాం. అంటే నా ఇంట్లోకి వచ్చిన తర్వాత రోజు పొద్దున చక్కగా నువ్వు అలంకరించుకుని ఉండు. ఆ ఇంటి మహాలక్ష్మి కదా తను అలంకరించుకుని ఉంటేగా ఇంట్లో శుభం జరుగుతుంది. అందుకే శాస్త్రం అది చెప్పింది. అందుకే ఒక స్త్రీ నిండుగా అలంకరించుకొని, అమ్మవారు ఎంత అలంకరించుకొని చక్కగా అలా ఉంటుందో అమ్మ వాళ్ళ నువ్వు అలంకరించుకొని మా ఇంట్లో ఉండు అని భర్త కోరుకున్నాడు. భార్య అది ఫాలో అవుతూ వస్తాం. ముక్కుపొడికలు చాలా అందంగా ఉన్నాయమ్మా. చిన్నప్పటి నుంచి ఉండేవా? లేదమ్మా, నాకు పెళ్లి కాక ముందర కుట్టించారు ఇది. తర్వాత నేను కుట్టించుకున్నాను. దీనికి ఆది శంకరాచార్యులు వారు, అంటే నేను అడిగాను, నాకు సందేహం వచ్చి నేను అడిగాను, అమ్మవారిని ఎలాగా దర్శనం చేసుకున్నారు శంకరాచార్యులు వారు, ఆవిడ నాసిక భరణం గురించి, దీని గురించి చెప్పండి, ఆవిడ ముక్కు పుడకల గురించి ఒకసారి చెప్పండి అంటే, అప్పుడు ఇక్కడ సూర్యనాడి, ఇక్కడ చంద్రనాడి ఉంటుంది. సూర్యనాడికి పగడం పెట్టుకొని చంద్రనాడికి అర్ధచంద్రాకారంలో తెల్లటి స్టోన్స్ ఏదైనా పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఇది కుట్టించుకోవడం జరిగింది. అమ్మవారు ఇది కూడాను దానికి ఒక కథ ఉంది. అంటే అన్ని స్టోన్స్లో ఏది గ్రేట్ అనేసి ఈ డైమండ్ వెళ్ళి అడిగిందిట, వజ్రం. అప్పట్లో నాకు గుర్తుంది, అంటే నాకు కరెక్ట్గా తెలీదు, ఎమరల్డ్ అనుకుంటాను, పచ్చ అది టాప్ పొజిషన్ లో ఉందో సంథింగ్. వజ్రానికి కోపం వచ్చింది. ఇది మా గురువు గారు చెప్పారు నాకు. వజ్రం అలిగింది, అలిగి వెళ్ళి ఒక దూలానికి వేలాడుతోంది. అది వేలాడుతోంది. అందుకే అమ్మవారి అమ్మవారి ముక్కు దగ్గర వేలాడుతున్నాను గనక ఇప్పుడు నేనే పెద్ద పొజిషన్ లో ఉన్నాననేసి వజ్రం అప్పుడు గర్వంగా చెప్పుకుందిట. అమ్మవారి దగ్గర నేనే ఉన్నాను గనక అనేసి అది వేలాడుతూ ఉందిట అనేసి మా గురువుగారు నాకు చెప్పారు. నాకు అంతగా కరెక్ట్ గా తెలియదు, వారు ఏం చెప్తే అదే కరెక్ట్, వారికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో అలాగా అమ్మవారు అలంకారంలో ఇక్కడ సూర్యనాడి చంద్రనాడి కింద ఇలా ఉంది గనక, ఒక సువాసిని స్త్రీ అంటే అమ్మవారినే చూపిస్తారు గనక ఆవిడ మనం అనుసరిస్తే బెటర్ అని ఆవిడ అనుసరిస్తున్నాను. అలాగే నల్ల పూసలు కూడా మనకి ముందు నుంచి లేవు అని విన్నానమ్మా, ఇది నిజమా అసలు? ఇది వరకు నీలలోహిత గౌరీ పూజ జరిగేది. సో నీలలోహిత అంటే నీలము పగడం. సో దానికి అది చుట్టించి గౌరీ పూజ చేసి స్త్రీ ధరించేది, సువాసిని స్త్రీ. సో అప్పట్లో మరి ఈ నీలాలకి చాలా కాస్ట్లీ ఉండేవి గనక వాళ్ళ నల్ల పూసల్ని పెట్టేసి చేయడం జరిగిందిట. అలా మనం అందరం ఫాలో అవుతూ వస్తున్నాము. అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మనం వినాలి గనక. సో అది తెలుసుకున్న తర్వాత, ఎప్పుడైతే మా గురువులు నాకు చెప్పారో, తెలుసుకున్న తర్వాత నీలం పగడం అనేసి నీలలోహిత గౌరీ పూజ చేసుకొని నీలం పగడం చుట్టించుకొని వేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి అలా ధరిస్తున్నారు. చాలాసేపు మాట్లాడారు, ఎప్పటి నుంచో ఎదురు చూశాను, కానీ మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అంటే మున్ముందు తరాలకి ఏ విధంగా మన ధర్మాన్ని, అంటే స్వామివారి జగద్గురువులు చెప్పినట్టుగా ఇంకా ఏవేవైతే మనం వారికి బోధించాలో ఆ క్రమంలో నేను ఖచ్చితంగా తోడుంటానమ్మా. ఎలా ఏమైనా కార్యక్రమాలు చేద్దాం, పిల్లలకి సంబంధించి ఏమైనా చేద్దాం అని అంటే తప్పకుండా వీడియోస్ అవి చేద్దాం. మీరు సమయం ఇవ్వడమే ఆలస్యం, ఎక్కడికి రమ్మన్నా వచ్చి అక్కడికైనా కార్యక్రమం తీసుకుందాం. తప్పకుండా చేద్దాం. పిల్లలతోటి చేసినప్పుడు మాత్రం మనము వాళ్ళకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందిగా. ఇప్పుడు రాబోతుంది వేసవి సెలవులు కాబట్టి ఆ సెలవుల్ని కూడా ఇలా వినియోగిస్తే బాగుంటుందనే ఆలోచన ఏమన్నా మీరు చెయ్యాలి. అలాగే తప్పకుండా మా వంతుగా ప్రయత్నం, సహకారం మేము అందిస్తాము. జయతు జయతు కాంచి
मेधिनी भूषणं सा जयतु जयतु तस्याः कामकोट्याख्यपीठं जयतु जयतु तत्र श्रीगुरुर्मे दयाळुः जयतु विनयवर्गः तत्पदाम्भोज सक्तः థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. కామాక్షి.